अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभाति वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामुत्तये नमः नारायण समारंभां व्यासशंकर मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशवा कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरं भज मनः शिवमेव निरन्तरं नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते महादेव शंभो नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा श्री वेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे श्रीनिवासमहं भजे शिवाय गुरवे नमः 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 श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय 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 नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న శివకేశవ స్వరూపాలకు నమస్కరించుకుంటూ స్వామి చరణ సన్నిధిలో వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన మహిమాన్వితమైన వేదాంత సర్వస్వాన్ని వర్ణించే శివమహాపురాణం సార విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. శివతత్వం చెప్తూనే శివపదం అనేటువంటి సాధ్యాన్ని సాధకుడు ఏ సాధనతో పొందగలడు అంటే శ్రవణ మనన కీర్తనలో 3 సాధనలు చెప్తూనే అవి బలపడడానికి పూజాధికారులు చాలా అవసరము అని చెప్తున్నారు. ఈ
ఈ పూజాధికాల వల్ల శరీరము, అంతఃకరణము, అదేవిధంగా వాక్కు మూడు శుద్ధమవుతాయి. ఏ విధంగా అంటే పూజాధికారి ద్రవ్యాదిని ఇంద్రియాలతో మనం వినియోగించినప్పుడు శరీర శుద్ధి, అలాగే స్తోత్ర పారాయణులు, చదివేటువంటి శబ్దములు, వీటి వల్ల వాక్శుద్ధి, స్మరణ వల్ల ధ్యానం వల్ల మనశుద్ధి ఏర్పడతాయి. త్రికరణ శుద్ధి మనకి సిద్ధికి హేతు అవుతుంది. అందుకే పూజాధికారులు ఆ దృష్టితో చూపిస్తున్నారు. అదేవిధంగా పూజాధికారులు అనేక రకాల గ్రహ దోషాలను తొలగించి ప్రారంభ జనితమైనటువంటి దోషాలను కూడా నశింపజేసి సత్ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం చెప్తున్నటువంటి అంశం. అది ఏ విధంగా అనేది నేను మనం వివరణతో ఋషులిచ్చిన జ్ఞానంతో మనం చెప్పుకున్నాం. అది మన భారతీయ సంప్రదాయంలో పూజ, ధ్యానం, జపం, కీర్తన, స్తోత్రం, తీర్థయాత్ర, వ్రత నియమ పాలన ఇన్ని కలిసి సాధన అనిపించుకుంటాయి, ఏదో ఒకటి కాదు. ఇప్పుడు మనం కొత్తగా ధ్యానం చేస్తే చాలు, పూజలు అక్కర్లేదు, ఇది చేస్తే చాలు, అదక్కర్లేదు అనేవి ఇటీవల కాలంలో మనకు వినబడుతున్న అంశం. కానీ సనాతన కాలంలో ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి, తెలుసుకోవాలి. అంటే ఒకదానికొకటి ప్రత్యామ్నాయం కాదు, ఒకదానికొకటి పూరకము. అంటే ఒకదానికొకటి సప్లిమెంటరీ, ఒకదానికొకటి సహకరిస్తుంది, సబ్స్టిట్యూషన్ కాదు. అంతేకాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ప్రీతి ఉంటుంది. ప్రీతిగా ఉన్నదాన్ని ఎక్కువ చేస్తూ మిగిలిన వాటి సహకారంగా చేసినట్లయితే మానవుడు సర్వవిధములుగా శుద్ధి పొందగలడు. అందుకే దేహ సంబంధమైన, ద్రవ్య సంబంధమైన యజ్ఞములు చేయాలి, త్యాగపూర్వకమైన దానాదులు చేయాలి. అదేవిధంగా మనం శుద్ధులను చేసి తపోభూములు, క్షేత్రభూములు, తీర్థభూములు సేవించాలి. అదే ఇంకా శ్రవణ, మనన, కీర్తనలు ప్రధాన సాధనగా చేసుకోవాలి. ఇది నిన్నటి వరకు చెప్పుకున్న దాని సారాంశం. పూజలకు మనం వినియోగించే పరమేశ్వరుని యొక్క లింగముల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అధ్యాత్మలింగార్చన అనేది భగవానుడు ప్రస్తావన చేశారు. అధ్యాత్మలింగం అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకుంటా. అతను ఏ విధంగా ఉంటాడంటే భావించేటప్పుడు పుండరీకాంతర సన్నివిష్టం సతేజసా వ్యాప్య నభోవకాశం అతీంద్రియం సూక్ష్మమనంతమాద్యం ధ్యాయే పరానందమయం మహేశం. మనకు ధ్యాన శ్లోకం ఉంది శివునికి. ఈ ధ్యాన శ్లోకం మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడ రూపవర్ణం లేదు, గమనించండి. జటలు ధరించిన వాడు, శూలం పట్టుకున్నవాడు అని లేదు. మరొక్కసారి చెప్పుకుందాం, సులభంగా అర్థమయ్యే సంస్కృతమే. హృత్పుండరీక అంతర సన్నివిష్టం. హృదయ పద్మం లోపల ఉన్నవాడిగా ధ్యానం చేయాలి. ధ్యాన ప్రక్రియ హృదయ పద్మమునందు, భ్రూమధ్యమునందు పరమేశ్వరుని ధ్యానించవలసిన స్థానములు ఈ రెండు ప్రధానంగా చెప్పబడుతుంది. హృదయ పద్మమునందు ఉన్నటువంటి శివుని బాణలింగం అంటారు. భ్రూమధ్యంలో ఆరాధించే శివుని జ్యోతిర్లింగం అంటారు. ఇది విశేషం. అదే భ్రూమధ్యమునందు శివుని ధ్యానించుట, ఇది ఎక్కువ ఉత్కృష్టంగా చెప్తారు. అంతేకాదు వాడి పూర్వజన్మ నుంచి చేసే సాధనల ఫలంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానమునందు దృష్టి నిలబడుతుంది. ఇది ఒక రహస్యం అది యోగంలో. అది హృదయం అంటే ఏమిటి అనే దాని మీద ఒక సాధకుడు ప్రశ్న వేస్తే ఒక సిద్ధ పురుషుడు సమాధానం ఇచ్చాడు. ఇక్కడ రెండు మాట్లాడారు, సాధకుడు, సిద్ధ పురుషుడు. అంతేగాని అడిగిన వాడు చెప్పిన వాడు లేదు. ప్రశ్న అడిగిన వాళ్ళందరికీ ప్రశ్నించడానికి అర్హత ఉందా అని ముందు ప్రశ్న అండి. ఇక్కడ తీరుకుంది కదా ప్రశ్నించారే తప్ప అర్హత ఉంది ప్రశ్నించలేదు. ప్రశ్నించడానికి వాళ్ళు ఒక సాధన చేయాలి, వివేచన చేయాలి, తరించాలనే తీవ్ర తపన ఉండాలి. అలాంటి తపన నుంచి వచ్చే ప్రశ్నకి సమాధానం తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ ప్రశ్నకు కూడా సంస్కారాలు అవసరం. ఇక్కడ దాన్ని పరిప్రశ్న అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా ఒక సాధకుడు తప్పించుతూ ఎక్కడ ధ్యానం చేయాలని తపనలో కొందరు గురుమధ్యంలో అంటారు, కొందరు హృదయంలో ఉంటారు, కొందరు హృదయంలో మధ్య భాగంలో అంటారా, లేదా ప్రక్క భాగంలో అంటారా. మన రమణుడు వారైతే హృదయంలో కుడివైపున ఉంటాడయ్యో భగవంతుడు అన్నారు. అలా ధ్యానం చేయడం ఉంది. కొంతమంది గురుమధ్యంలో చెప్పారు, హృదయ మధ్య భాగంలో అన్నారు రామకృష్ణ పరమహంస. అందరూ మహాత్ములే. పరమహంసలా అన్నా, రమణుల వారిగా అన్నారు. ఏమిటి అంటే వారు గత జన్మల సాధనలు బట్టి వారికి ఏ కేంద్రమునందు భగవత్ స్పందన లభిస్తుందో అది వారికి హృదయము అన్నారు. ఇక్కడ ఇది గొప్ప విషయం. కనుక కొందరు గురుమధ్యమునందు ధ్యానం తృప్తి కలుగుతుంది, కొందరికి అనాహతమునందు తృప్తి కలుగుతుంది. ప్రధానంగా ఈ రెండే. సహస్రారాధన గురించి తర్వాత ఆలోచిద్దాం. కానీ సామాన్యంగా సాధకులకి ఈ రెండు ప్రధానం. హృదయం అనే మాటకి భ్రూమధ్యము అనవచ్చు, దహరాకాశం అని కూడా అనొచ్చు. దహరాకాశ రూపుని రెండు భగవత్ స్థానములే, ధ్యానానికి యోగ్యమైన స్థానములు. రెండు శక్తివంతమైనటువంటి యోగ కేంద్రాలు మన శరీరంలో. కనుక ఎక్కడ ధ్యానిస్తున్నాడు చూడండి. లింగమనంద ఆరాధించని చెప్పిన భవ్యమైన వేదమతమే హృదయంలో పరమాత్మను ధ్యానిస్తూ అని చెప్పడంతో ఎంత అద్భుతమైనటువంటి సమన్వయాన్ని అందిస్తుంది మనకి. హృత్పుండరీక అంతర సన్నివిష్టం. ఆ హృదయంలో ఉన్నవాడు ఎలాంటి వాడు? కేవలం నీ హృదయంలో కూర్చున్నాడు అనుకున్నావా? స్వతేజసా వ్యాప్త నభోవకాశం. తన తేజస్సుతో
అనంతాకాశం వరకు కూడా వ్యాపించినటువంటి వాడు. స్వతేజసా వ్యాప్త నభోవకాశం. ఆ వ్యాపించిన వాడు ఎలా ఉన్నాడు? అతీంద్రియం, ఇంద్రియాలకు అతీతమైనటువంటి వాడు. సూక్ష్మం, ఏది ఇంద్రియాలకు గోచరించదో దాన్ని సూక్ష్మం అంటారు. సూక్ష్మం అంటే నలు సంతానం కాదని అర్థం. సూక్ష్మం అంటే ఇంద్రియాలతో పట్టుకోలేనిది అని అర్థం. ఇక్కడ అదేంటి అంటే ఉదాహరణకు ఆకాశం అని చెప్పారు. ఆకాశం ఇంద్రియాలతో పట్టుకోలేదు, కానీ భగవంతుడిని పోల్చాలంటే ఆకాశంతో పోల్చవచ్చున్నారు, కానీ ఆకాశమే భగవంతుడు కాదు. అందుకే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని ఉపనిషత్తు చెప్తాను. అతీంద్రియం, సూక్ష్మం, అనంతం అనేటువంటి వాడు అనంతుడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచి అనేది పోయే ప్రపంచం గురించి ఎప్పటి నుంచి అనాలి, కానీ పరమేశ్వరుడికి ఎప్పటి నుంచి ఉంటాడు, ఎప్పటి వరకు వెళ్తాడు అనకూడదండి. అందుకే ఆద్యం, ఈ సృష్టికి ముందే ఉన్నవాడు. అనంతమాద్యం ధ్యాయే పర ఆనందమయం అని స్వభావం ఏంటంటే ఆనందమైన స్వభావమయ్యా అని అంటాడు. ధ్యాయే పర ఆనందమయం. అందుకే శివుడిని ఎందుకు పట్టుకోవాలంటే ఆనందం కావాలనుకుంటే పట్టుకోవాలి. ప్రతివాడి అది కావాలని ఉంటుంది, కానీ ఆనందం దేనిలో ఉందో తెలియకపోవడం వల్ల ఇది ఆనందం పట్టుకుంటూ దానివల్ల బాధపడుతూ ఆయుర్వేదం. అందుకే ఆనందం ఆయనే ఋషులు అనుభవంతో చెప్పారు కనుక నువ్వు ఆయనే పట్టుకో. ధ్యాయ ఎటువంటి ఆనందం? పరానందమయం మహేశం. ఆయన మహేశ్వరుడు. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతం. ఇది ఉపనిషత్తుల వాక్యం. అని ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడు కనుక మహేశ్వరుడు అని పేరు, దేవతలకు కూడా దేవుడు కనుక మహాదేవుడు అని పేరు. ఈ రెండు పేర్లు శివుడికి మనం వాడుతూ ఉంటాం. అటువంటి మహేశ్వరుని ఇక్కడ చెప్పినదంతా మనం మొదటి రోజు చర్చ చేసిన నిష్కళతత్వం గురించి చర్చ చేశారు. అది పరమేశ్వరుడు యొక్క అధ్యాత్మలింగ రూపం అంటే ఇది. ఎక్కడున్నాడు అది? అధ్యాత్మం, వృత్పుండవి. అధ్యాత్మం అంటే మన దేహం, మన అంతఃకరణం లోపల భగవంతుని ధ్యానించవలసిన విధానం ఇది. యోగులు అనుభవంతో తెలుసుకుంటారు, మంచి సాధకుడు ధ్యానంతో పొందుతాడు. ఇంకా అక్కడ దాకా వెళ్ళలేని వారు ఆ పరమాత్మ లింగాలను ఆరాధిస్తూ భౌతికంగా కనబడి లింగాలను ఆరాధిస్తారు. ఇవి ఉత్కృష్టములే. అయితే హృదయంలో దర్శించిన వాడు లింగంలో ఆరాధించడానికి పెద్ద ప్రశ్న. హృదయంలో దర్శించిన వాడు కూడా శివలింగాన్ని ఆరాధిస్తాడు. అంతేగాని హృదయంలో చూస్తే చాలండి, కాశీకెళ్ళి శివుడు చూడాలా అన్నాడు అనుకోండి, వాడు అక్కడ కూడా చూడలేదు, హృదయంలో చూడలేదు అర్థం. చూసిన వాడు మాత్రం మాట్లాడాడు. అదే భగవత్పాదుల వారు ఆ పరమాత్మకి అభిన్నమైన స్థితికి వెళ్ళి కూడా భారతదేశం అంతా పర్యటించి ఆయా క్షేత్రంలో చెందుతున్నటువంటి శివ, కేశవ, శక్తి మొదలైన రూపాల స్తోత్రం చేశారు ఇక్కడ. అది హృదయంలో దర్శించినటువంటి వీళ్ళు నిరసించడం కాదు, వాళ్ళు హృదయంలోనూ దర్శిస్తారు, బాహ్యమునందు కూడా ఆరాధన చేస్తారు. ఇది భావ బాహ్య ఆరాధన అంటారు. దీన్ని ఉపనిషత్ సంప్రదాయంలో లేదా ఉపాసనా సంప్రదాయంలో పర అపర అని రెండు భావాలు చెప్తున్నారు ఇక్కడ. బాహ్యంగా చేసే లింగ విగ్రహారాధనలు అపరా పూజ అనిపించుకుంటాయి. అంతఃకరణంలో పరమాత్మని ధ్యానించి అనుసంధానపరుచుకునే ప్రక్రియని పర అంటారు. పరాపర సపర్యలు రెండూ చేయాలి మనం. అపరా సపర్య కూడా మనకి త్రికరణాలతో చేసే పాపాన్ని దహనం చేస్తుంది. రెండు అపరా సపర్య లోకక్షేమానికి పనికొస్తుంది. ఇది ప్రధానమైన అంశం. ఒక శివలింగాలను ఆరాధన చేసి పద్ధతిగా పూజించినట్లయితే దాని శక్తి తరంగాల వల్ల మొత్తం ప్రకృతి కూడా శాంతి పొందుతుంది. అది దాని యొక్క ప్రత్యేకత. అందుకే ఆలయాల్లో చేసే ఆరాధనలు లోకక్షేమం కోసం ఉంటాయని నేను వివరించుకున్నాను. అది చెప్తూ పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి జీవించవలసిన విధానం, ధనాదుల్ని ఎలా వ్యయం చేయాలి, ఎలా ఆలోచించాలి, ఎలా భావించాలి, ఎలా మెలగాలో అన్నీ కూడా తెలియజేశాడు. చెప్తూ ఈశ్వరుని ఎందుకు ఆశ్రయించాలి అంటే ఆయన అనుగ్రహం కోసం అన్నారు. ఇప్పుడు ఒకటే ప్రశ్న, అత శివప్రసాదేన, శివప్రసాదం అని ఒక అద్భుతమైన మాట వస్తుందండి. ప్రసాదం అనే దాని గురించి ఒక రమ్యమైన అధ్యాయం ఉంది, అది మనం తర్వాత తెలుసుకుందాం. ప్రసాదం అంటే పూజలుగానే ఇచ్చేదని అర్థం కాదు. ప్రసాద శబ్దానికి అనుగ్రహం అని అర్థం. ఇక్కడ ప్రసన్న భావం ప్రసాదం. భగవానుడు మన పట్ల ప్రసన్నుడైతేనే మనం తరించగలం. ఆ ప్రసన్నత పొందడానికి చేసేటువంటి సాధన అది శివప్రసాద లాభార్థం శివమేవ ప్రపూజయేత్. శివప్రసాదం పొందాలంటే శివుడిని పూజించాలి. వెంటనే మనం అంటాం పూజిస్తే కానీ ప్రసాదం లభించదంటే అవును, పూజిస్తే ప్రసాదం లభిస్తుంది. నేను నీరు తాగితే కదా దాహం తీరదంటే తాగితే తీరుతుంది, అంతే కదండి. అంతేగాని ఆ నీరు నీ దాహం తీరుస్తాను, నీ దాహం తీరుస్తాను అన్నది ఇక్కడ. తాగిన వాడి దాహం తీరుస్తుంది. అలాగే ఎవరు శివుని ఆశ్రయిస్తున్నాడో వారికి ఆయన ప్రసాదం లభిస్తుంది అన్నారు. అంత చక్కగా చెప్తూ అసలు ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ ముక్తి గురించి చెప్తున్నాడు. చాలా మంది ముక్తి మోక్షం అనే మాట వింటూ ఉంటారు, స్పష్టంగా అర్థం చేసుకుని ప్రయత్నం చేయరు. అర్థమైతే ఇప్పటి నుంచి అక్కర్లేదని కూడా అంటారు. అది మోక్షం యొక్క స్వరూపం.
కానీ ఎంతవరకు మనకి ముక్తి అనేది రాదో అంతవరకు పూర్ణానందం అనేది రాదు. ఇది తెలుసుకోవాలి. అంతవరకు మనం పొందేవన్నీ ఆనందాభాసలే. అసలైన ఆనందం, పూర్ణానందం మోక్షమునందు మాత్రమే ఉంటుంది. అందుకే భారతీయ సంస్కృతిలో మోక్షం పరమ పురుషార్థం. ఇతర వాటన్నింటిలో కూడాను పరలోకానికి వెళ్తావు అని చెప్తారు తప్ప మన వాళ్ళు పరలోకానికి వెళ్తావు కానీ మరి కింద పడతావు అని చెప్తారు. ఇది గొప్ప విషయం. మన సంస్కృతికి ఇతర సంస్కృతి అంతే. అక్కడ దాకా అంటే వాళ్ళ యొక్క భావన అక్కడ దాకా వెళ్ళి ఆగిపోయింది. మనం దాని స్థానం ఎంతసేపు చెప్పేసి మోక్షం అనేటువంటి అద్భుతమైన అంశము అదృష్టవశాత్తు సనాతన ధర్మంలో మాత్రమే కనబడుతుంది. ఆ మోక్షము పరమ పురుషార్థం మనకి. అందుకే హిందూ మతంలో సామాన్యుడైనా పురుషార్థం అంటే ఏమిటంటే తడుక్కోకుండా చెప్తాడు. ఏమైనా ధర్మ, అర్థ, కామ, మోక్షములు అంటే అర్థకామాలు అల్టిమేట్ కాదని అందరూ చెప్తున్నారు. ఇక్కడ మోక్షం పరమార్థం. అది పొందే వరకు కూడాను శాంతి అనేది లేదు. తేషాం సిద్ధి శాంతి నా ఇతరేషా అన్నారు. ఇక్కడ సిద్ధి గాని శాంతి గాని అది పొందిన వారికి ఉంటుంది తప్ప మరొకరికి లేదు. మరో మాట చెప్పండి ఆనందానికి అంటే నాణ్యపంథ విద్యతే అయినాయ. ఇక్కడ మరో మార్గలు ఎదురుపోన్నారు. అందుకు దాని గురించి అత్యద్భుతంగా ఇక్కడ మళ్ళీ వివరిస్తున్నారు. అది ఎలాంటిదంటే ప్రశ్న వేశారు జిజ్ఞాసులు అంటే సౌనకాదుల లేదా వ్యాసుడ ఎవరో ఒక శివపురాణంలో ప్రశ్న. బంధ మోక్ష స్వరూపం బ్రూహి సర్వార్థ విత్తమా. బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటో వివరించు అన్నారు. నిన్న కూడా మన బంధ మోక్షం చెప్పుకున్న తిరోధానం, అనుగ్రహం. బంధం భగవంతుడు కావాలని తగిలించడు, మోక్షం కూడా కావాలని ఆయన ఇవ్వడు. వాడు యోగ్యతలను అనుసరించి ఆ రెండు ఇస్తాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ యోగ్యత సంపాదించుకునే ప్రయత్నం చేసుకోవాలి. బంధం వచ్చి పడింది, సందేహం లేదు. కర్మ కొద్దీ భగవంతుడు ఇచ్చాడు. ముందు బంధాన్ని గుర్తిస్తే బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం. కట్టు విప్పండి అన్నప్పుడు శరీరానికి కట్టుకి తేడా ఉందని తెలియాలి. కట్టే శరీరం అనుకోకూడదు. అవునండి, మనకేదో ఒక అలవాటు కట్టేశారు అనుకోండి, కొన్నాళ్ళకి అది కూడా శరీరంలో అవయవం అనుకుంటాం. అది వచ్చింది బాగా అలవాటు అయిపోయింది కనుక అందుకు కట్టే ఉంటే తెలియాలి. ఆ కట్టు చూపిస్తున్నాడు. బంధం, మోక్షం, తత ఉపాయం. ఇప్పుడు 3 మాటలు బంధం, మోక్షం, ఉపాయం. ఈ మూడింటి గురించి చెప్తున్నాడు. అసలు ఋషులు మనకు జ్ఞానాన్ని ఇచ్చే పద్ధతి ఎంత బాగుంటుంది. క్లుప్తంగా చేసి 1, 2, 3 అని చెప్తూ వాటి గురించి వివరించారు. సామాన్యుల్లో కూడా చొచ్చుకుపోతుంది. ప్రథమ దివసంలోనే మన సాధ్యం, సాధన, సాధకుడిని 3 భాగములు చూపించి ఎంత చక్కగా వివరించాడు. ఇప్పుడు కూడా అదేవిధంగా బంధం, మోక్షం, ఉపాయం అని 3 చూపిస్తున్నాడు. బంధం అంటే ప్రకృత్యా జ్యేష్ఠబంధేన బద్ధో జీవస్య ఉచ్యతే. ప్రకృత్యా జ్యేష్ఠబంధే నిర్ముక్తో ముక్త ఉచ్యతే. బంధితుడెవరు, ముక్తుడెవరు అంటే మోక్షం పొందినవాడు ఎవరంటే ప్రకృతి మొదలైన 8 చేత బంధింపబడ్డమే బంధము. అలా బంధింపబడిన వాడిని జీవుడు అంటారు. జీవుడు అంటే బంధింపబడినవాడు జీవుడు. 8 చేత బంధింపబడ్డవాడు జీవుడు అనిపించుకుంటాడు. ఈ బంధంగా నీవు ఎవరికైతే వదిలిపోతుందో వాడు ముక్తుడు అనిపించుకుంటాడు అంటూ ఇక్కడ 8 ఏమిటో వివరిస్తున్నాడు. ప్రకృతి ఆది అన్నారు కదా. ఇప్పుడు ఈ సృష్టికి సంబంధించిన వివేచన మొదలు పెడుతున్నాడు. అందుకే మన సంస్కృతిలో గొప్పదనం ఏంటంటే ప్రార్థనలు చేయు, పూజలు చేయు, ముక్తి పొందిపోతాం అని కాకుండా ఇవి అల్టిమేట్ కాదు. పూజాధికాలు నిరసించలేదు కానీ పూజాదుల వల్ల అన్ని వచ్చేస్తాయనుకో. దీని క్రమంగా వస్తుంది. అది క్రమంగా చిత్తశుద్ధినిస్తుంది, క్రమంగా బాగు చేస్తుంది. ఇలా చెప్తారన్నమాట. అదేవిధంగా ఇక్కడ ముందుకు విచారణలోకి మనం వెళ్ళాలి. ఆ విచారణకి దృష్టిలో పెట్టుకుని మీరు పూజాధికాలు చేసినట్లయితే అవి మనం తరిపరిస్తాయి. కనుక నిరంతరం మనం నిత్యకర్మలుగా పూజాధికాలు చేస్తున్నా, నైమిత్తికంగా ప్రత్యేక ఆరాధనలు చేస్తున్నా విచారణ అనేది చాలా అవసరం. ఇది ప్రధానమైన అంశం. విచారణ, నేనేమిటి, ప్రపంచం ఏమిటి, సత్యం ఏమిటి, ఈ ప్రశ్నలు మనం వేసుకుని దానికి తగ్గ సమాధానాలు ఋషులు ఏం చెప్పారో గమనం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం చేసేటువంటి సాధనలు విచారణతో సహకరించి మన లోపల ఉన్న శివుని మనకు అనుభవానికి తీసుకొస్తాయి. అందుకు ముందు బంధం అంటే ఏమిటో చక్కగా చెప్తున్నాడు. ఎన్నిటి చేత మనం బంధింపబడ్డామో చూడు. బాధ ఏమిటంటే వేటి చేత బంధింపబడ్డామో అవే మనం అనుకుంటున్నాం. ఒక్క మాట తెలుగులో చెప్తున్నారు కదా, వేటి చేత బంధింపబడ్డామో మనం అనుకుంటున్నాం. సాధారణంగా ప్రవచనాల్లో చెప్పే ఒక ఉపమానమే ఇది అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నాం. ఒకటికి దెబ్బ తగిలింది, డాక్టరు బ్యాండేజ్ వేశాడు. ఎందుకు వేశాడు? ఉరికిన వేసాడా? దెబ్బ తగిలింది కనుక వేశాడు. అది కొంతకాలం ఇన్నాళ్ళు ఉంచుకో, తర్వాత నా దగ్గరికి రా అని చెప్పాడు. 15 రోజులు 4 రోజులు దెబ్బ పట్టి. అయితే నా కాలం నా బ్యాండేజ్ నేను డబ్బు కట్టిన మధ్యలో మనం విప్పుకోకూడదు. మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళాలి. వెళ్తే ఆయనే విప్పుతాడు. బంధించింది విప్పింది ఎవరు? వైద్యుడు. కనుక ఆయనే బాధ్యుడు అనకూడదు. ఎందుకు బంధించాడు తెలుస్తుంది కదా. ఆయన బంధించాడు, ఆయన విప్పాడు.
అయితే విప్పినప్పుడు ఏం చేస్తాడంటే సరిగ్గా చూసి నువ్వు నేను చెప్పిన పథ్యం పాటించలేదు కనుక అక్కడ దెబ్బ నయం కాలేదు, కాబట్టి ఇకనైనా పథ్యం పాటించు అని మళ్ళీ బయట చేస్తాడు. అవునా లేదు? అలాగే భగవంతుడు మన కర్మలను అనుసరించి ఈ బంధంలో బంధించారండి మనల్ని. ఈ బ్యాండేజ్ పథ్యం చెప్పాడే ఏమిటి, ఇలా ధర్మబద్ధంగా జీవించు, ఇలా ఆలోచించి ఆ పథ్యమే నిన్నటి వరకు మనం చెప్పుకున్నాం. పథ్యం అంటే పాటించవలసినది, అది పథ్యం, అది పద్ధతి. అలా పాటించే వరకు నేను తర్వాత విప్పి చూస్తా, తగ్గింది లేదు, అప్పుడు ముక్తినిస్తా. అతను విప్పేయండి అయిపోయిందని మనం అనకూడదు, ఆయన చూసుకుంటాడు. అలా మనం చెప్పిన పద్ధతుల్లో సాధన చేసినట్లయితే భగవానుడు ఈ బంధం నుంచి విమోచన కలిగిస్తాడు. అది మోక్షప్రదాత అయిన బంధప్రదాత అయినట్టు ఇప్పుడు అర్థమైంది కదా. డాక్టరే బ్యాండేజ్ వేసాడు, డాక్టరే తీసాడు అనేది ఎంతో, భగవంతుడే బంధం కల్పించాడు, భగవంతుడే ముక్తినిచ్చాడంటే ఇది తిరోధానం అనుగ్రహం అనే దాని గురించి అర్థం ఇప్పుడు మనకు తెలిసిపోయింది. దీని నుంచి బాగుపడ్డానికి మనం ఏం చేయాలి, అదే కదా నిన్నటి వరకు చెప్పుకున్నాం. అది బలపడేట్టు చెప్తున్నాడు. ప్రకృతి ఆది అష్టబంధం అన్నాడు. 8 రకాల బంధం. ముందు ప్రకృతి అనే శబ్దానికి అనేక రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఇదే సాంఖ్యం అనే వేదాంతంలో గొప్ప భాగం ఉంది మనకి, ఇది విచారణ గురించి. దీని గురించి కృష్ణ పరమాత్మ గీతలో కూడా ప్రస్తావన చేశాడు, భాగవతం కూడా మనకు చెప్తోంది ఈ అంశాన్ని. మన సనాతన ధర్మ వేదాంత శాస్త్రం అంతా ఇదండి. ప్రకృతి అంటే మనకు తెలుసు పంచభూతాత్మికం, వీటన్నిటికీ ఏది మూల వస్తువు దాని ప్రకృతి అంటారు. ముందుగా ప్రకృతి అంటే ఈ విశ్వమంతా ఏర్పడడానికి కారణమైన మూల వస్తువు ఆ ప్రకృతి. దాని తర్వాత వచ్చేది బుద్ధి, తర్వాత అహంకారం. ఇవి మనకి వేదాంత శాస్త్రంలో చర్చ. ప్రకృతి, బుద్ధి, అహంకారం. బుద్ధి అంటే ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది, కానీ సమిష్టి బుద్ధిలో ఉంటుందట. ఇది ఎలాంటిదంటే ఒక పొలంలో నారుమడి ముందు వేస్తారు, తర్వాత అది పరచబడుతుంది పొలం అంతా. ఈ నారుమడి సమిష్టి పంట, దాన్ని మనం తర్వాత విస్తారం చేస్తాం. అలాగే సృష్టి ఏర్పడక ముందు సర్వజీవుల్లోకి వెళ్ళవలసిన బుద్ధి శక్తి అనేది కూడా సృష్టింపబడింది. ఆ బుద్ధి ఆయా జీవుల యొక్క సంస్కారాలను అనుసరించి వారి తలంలో ప్రవేశింపబడింది, సమిష్టి బుద్ధి. కానీ ముందు ప్రకృతి, తర్వాత బుద్ధి. ఈ సమిష్టి బుద్ధే ప్రపంచాన్ని నడుపుతుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవన్నీ బుద్ధి వల్లే జరుగుతాయి కదా, కానీ అది సమిష్టి బుద్ధి. కనుక తర్వాత అహంకారం, తర్వాత పంచతన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఇవే అన్నాడు, 8 మరి ఇంకేం. మరి ఇంత దృష్టి చెప్తారని పంచభూతాలు అంటారు, పంచ ప్రాణాలు అంటారు. అంటే మరికొంత వివరణ ఏమున్నది. ఒక వస్తువును మనం 3 భాగాలు చేయొచ్చు. విష్ణువు ఒక వస్తువును మనం 3 భాగాలు చేయొచ్చు, 30 భాగాలు చేయొచ్చు. అలాగే కొంతమంది 8 చెప్తారు, కొంతమంది 24 చెప్పారు సాంఖ్యంలో, కొంతమంది 25 చెప్పారు. అదే శాక్తేయంలో శైవంలో అయితే 36 తత్వాలు చెప్పారు. అయితే ఏది కరెక్ట్ అంటే అది కరెక్టే. ఒక్కొక్కడు మరికొంత విభాగం చేశాడు. ఎక్కువ విభాగం చేస్తే మనకి ఇంకా స్పష్టత కోసం. కానీ మనం ఇన్ని విభాగాలు చదివి మరి ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అంతే. వాళ్ళు చెప్పింది మాత్రం స్పష్టత కోసం. కానీ ప్రధానంగా 8 ఎందుకంటే మనల్ని బంధించేది 8. ఇంద్రియాలు బంధిస్తున్నాయి అనడానికి లేదు. శబ్దస్పర్శ రూపరసగంధాలే మనల్ని బంధిస్తున్నాయి. ఇంద్రియాలు పాపం వాటికి పనిచేసే ఒక శక్తివంతమైన ఆర్గన్స్ అంతే, కానీ బంధించేది ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాలతో నువ్వు వాసించే శబ్దస్పర్శ రూపరసగంధాలే నిన్ను బంధిస్తున్నాయి. కనుక ఎంత చక్కగా వాడు విభాగం ఇచ్చాడు చూడండి. ప్రకృతి, బుద్ధి, అహంకారము, ఇంద్రియాలు. ఇవి ఇంద్రియాలు అంటే తన్మాత్రలు, పంచ తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. గట్టిగా ఆలోచిస్తే మనం వీటి చేత బంధితులమై ఉన్నాం. ఇష్టమైన శబ్దం, ఇష్టం లేని శబ్దం, ఇష్టమైన రూపం, ఇష్టం లేని రూపం, మరణ పర్యంతం ఇదే బాధ. కొందరంటే ఇష్టం, కొందరంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే వీడు నా కొడుకు, నా మనవడు కనుక. వాడంటే ఉండదు, ఎందుకంటే నా వాడు కాడు కనుక. అంతే కదా. ఒకవి వేదాంతం, అమ్మవారి పూజలు ఎన్ని జరుగుతుంటాయి, కానీ ఈ మోహం మాత్రం వదలండి. ఇక్కడ వదలు అంత గట్టిగా పట్టేసింది. దీన్ని మాయ అంటారు. వదలు కాదు. ఇక్కడ ఒక గురువులు చెప్తుంటారు, మనకు అవుననిపిస్తుంది ఎప్పుడు ప్రవచనం వింటున్నప్పుడు. కానీ వదులుకుని ఎక్కడికి పోతాం, అది కూడా ఉన్నది, వాటిలోనే ఉన్నాం. ఇక్కడ అన్నాడు అన్నమాచార్యుల వారు, నీటిలో ఉన్న చేపని నీటి గురించి బయటకు రమ్మంటే ఎలా వస్తుందయ్యా, మేము సంసారంలో ఉన్నవాళ్ళు మేము ఎలా రాగలమయ్యా, ఎక్కడికి పోతామయ్యా, దేవ ఈ తగదు తీర్చవయ్యా, వేవేలకు ఇది విన్నపమయ్యా అని అద్భుతంగా చెప్పాడు. ఇక్కడ అందులో బంధితులు ఉన్నాం. అలాగే దీనిలోని పడి ఎప్పుడు కొట్టుకుపోతుంటే అలాగా బయటపడాలి కదా. బయటపడాలని నువ్వు అనుకుంటే దీని నుంచి ఎలా వస్తావు, అది అంత తేలిక కాదండి. ఇక్కడ పడ్డాం, బంధింపబడ్డాం. ఎప్పుడు ఎక్కడ బంధింపబడ్డాం, ఏ జన్మలో లెక్కలొద్దు. ముందు దీని నుంచి బయట ఎలా పడతాం ఆలోచించు. బయటపడాలి అంటే ప్రకృత్యాద్యష్టబంధం నీ కర్మలను అనుసరించి భగవంతుడు తగిలించాడు కనుక ఆయన ఆశ్రయించు.
మనం ఆయన్ని ఆశ్రయిస్తున్నామా అంటే దీని నుంచి బయటపడాలని ఆశ్రయించడం లేదు. ఇక్కడ ఈ బంధాల్లోనే ఇవాళ బాగుంటే బాగుండు, రేపు ఇలా ఉంటే బాగుండు, వాడు బాగుంటే బాగుండు, విడిపోతే బాగుండు, ఇలా ఉంటున్నాను తప్ప బంధం నుంచి బయటపడాలని భగవంతుని ప్రార్థించే వారి ఎంతమందండి. నిజంగా ప్రార్థిస్తే మాత్రం బయట పెట్టిస్తాడు. ఆయన ఎప్పుడూ చెప్పేశాడు, అభయం ఇచ్చేశాడు భగవద్గీతలో. ఏమని? దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే. అసలు ప్రకృతి అంటేనే త్రిగుణాత్మికం. మనం మొట్టమొదటి చెప్పిన ప్రకృతి అర్థాలను సత్వరజస్తమో గుణాలు కలిపి ప్రకృతి అంటే ఒకటి అని చెప్పిన అందులో 3 ఉన్నాయి. తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం, తర్వాత పంచతన్మాత్రలు మొత్తం కలుపుకుంటే 8 అన్నా కానీ ప్రకృతిలో 3 ఉన్నాయి. అది దైవీయేష గుణమయి, దాని పేరు మాయా అన్నారు. ఈ మాయ ఆయన యొక్క శక్తితోనే నడుస్తుంది. ఒక మంచి శబ్దం కానీ ఒక స్పర్శ కానీ భగవత్ శక్తి లేకుండా పనిచేయదు. అది చూడగలిగే ఇంద్రియాలు కూడా భగవత్ శక్తితో పనిచేస్తున్నాయి. మరి తేడా ఎక్కడొచ్చిందంటే ఒకదాని మీద రాగం, ఒకదాని మీద ద్వేషం, ఇన్ని ఉంటుంటే పైగా భగవంతుడు నా కొడుకుకి సీట్ ఎందుకు ఇప్పించలేదు, నా కొడుకు పెళ్లి చేయలేదు, చేసిన పెళ్లి ఎందుకు పాడు చేశాడు, ఇవన్నీ ఆయన కంప్లైంట్. అంటే ఆయన పెళ్లిళ్ళు పేరయ్యా అంటే ఇక్కడ ఎలా చూస్తున్నాం. ఇంతవరకు పచ్చపుచ్చ పరాయుడు సర్వ వ్యాపకుడు దహరాంతరవర్తి ఆయన పరమాత్మని ఇలా చూడటం ఎంత తప్పండి. ఇక్కడ ఏమైనా బాగుంది, ప్రైమ్ మినిస్టర్ గారు స్వచ్ఛ భారత్ అంటున్నాడు కనుక నా ఇంటి ముందు ఎందుకు కూడలేదని. కనుక భగవంతుడు చేస్తాడు అంటే మరి ఆయన చేసాడు కదా అంటే నేనే చెప్పుకున్నాను బ్యాండేజ్ లాగా. ఏం చేస్తాం? అందులో పథ్యం పాటించి తీసేసుకో. ఆ పథ్యం విచారణతో చేసి దీనికి బయటపడాలంటే మాత్రం మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. నన్ను మాత్రమే పట్టుకున్నవాడు మాయ నుంచి బయటపడతాడు. ఆ మాట మామేవ, నన్ను మాత్రమే. ఆ శ్లోకమే అధ్యాయం అని మరి కృష్ణుడు చెప్పారంటున్నాడు. శివుడు గురించి ఉంది కదా అంటే అజ్ఞానం నిన్నటితో పోయి ఉంటుంది. మనకి ఏది చెప్పినా ఒకటే తత్వం మనకి. మామేవ ఏ నన్ను మాత్రమే అన్నాడు. భగవంతుని మాత్రమే పట్టుకోవాలట. ఈ మాట అర్థం కావడం మహా కష్టం అండి. భగవంతుడిని మాత్రమే పట్టుకోవాలంటే కృష్ణుడినో శివుడినో ఎవరినో ఒక్కడ పట్టుకోవాలని అర్థం చెప్తారు. అది కాదు అర్థం. నువ్వు ఈ ప్రపంచ విషయాన్ని పట్టుకోకుండా పరమాత్మని మాత్రమే పట్టుకుంటే ఆయన దీని నుంచి బయటపెట్టేస్తాడు. అవునా లేదంటే ఇక్కడ మనం ఒక వస్తువు మీద కూర్చున్నాం, పైకి వెళ్ళాలనుకుంటే ఒక ఆయన చెయ్యి తీసుకున్నాడు. చెయ్యి చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చెయ్యి పట్టుకుంటూనే దీని నుంచి బయటపడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అదే కింద భాగాలు కూడా గట్టిగా పట్టుకుని ఆయన చెయ్యిస్తున్నా ఏంటి రావట్లేదు అంటే నువ్వు ఆయన మాత్రమే పట్టుకోలేదు, ఇది కూడా పట్టుకున్నావు. అది వచ్చింది. కానీ ఆయన మాత్రమే పట్టుకుంటే ఇది వదులుతావు కదా, అప్పుడు ఆయన పట్టేస్తాడు. అది మామయ్య ఏం ప్రపంచంతే అనే మాటకి ఇంత అర్థమైన అర్థం ఉందని భగవద్గీతలో. ఆయన మాత్రమే పట్టుకోవడం అంటే ఆయన గురించి చింతన చేయడం, ఆయన గురించి ఆలోచించడం, ఆయన గురించి భాషించడం, ఆయన గురించి భావించడం, ఇవి చేస్తూ నువ్వు సంసారంలో ఉన్నావనుకో ఇది నిన్ను బంధించదు. అంటే ఇంత పోతుందా అని బాధపడుతుంది. అందులో నువ్వు బంధింపబడవు. ఎలాగంటే పండిన దోస పండు తొడుగులో ఉన్నట్లు అని ఉపమానం చెప్పింది వేదాంత శాస్త్రమే. పండిన దోస పండు తొడుగులో ఉంటుంది కానీ తొడుగు కంటదు. అది పచ్చిదైతే దానిలో ఉంటుంది. అది భగవద్ ఆరాధన, భగవత్ చింతన జ్ఞానం పొందితే ఇదే సంసారంలో ఉంటావు కానీ వీటికి అంటుకోవు, దీనిలోనే ఉంటావు. అది జీవన్ముక్త అవస్థ. రువారిక విభవంధన మృత్యోన్ముక్షీయమృత అనే మాట ఇది అర్థం. గొప్ప విషయం. అందుకే ఈ కనబడే 8 సత్యం అనుకుని ఈ కనబడే 8 నేను అనుకోవడమే మృత్యుబంధనం. ఈ 8 ఎవరి శక్తి వల్ల నడుస్తున్నాయో వాడిని తెలుసుకోవడం అమృతం అన్నారు. ఆ విషయం ఇందులో చూపిస్తున్నాడు. అందుకే ఈ ప్రకృత్యాద్యష్ట బంధం నుంచి విడిపడే ప్రయత్నం చేయాలి. అది మన వల్ల కాదు, ఈశ్వరానుగ్రహం వల్లనే లభిస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ. అక్కడ భక్తి ఎంటరైందండి. ఎంతవరకు చెప్పింది జ్ఞానం. ఇప్పుడు భక్తి అంటే ఈశ్వరుని ఆశ్రయించడమే భక్తి అంటే, మరొకటి కాదు. ఇక్కడ అంటే మామేవ ఏ ప్రపంచంతే. ఆ ప్రపంచంతే అనే మాట ఇక్కడ భగవంతుని ఆశ్రయించుట అని చెప్పారు ఇక్కడ. అందుకు పరమేశ్వరుని యొక్క ప్రసాదం అనుగ్రహం కోసమై ఈ అష్టబంధం నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇది ఒక మహాచక్రం. చక్రంలో పడ్డాం కానీ ఆపే శక్తి మనకు లేదు. ఇది తెలుసుకోవచ్చు. చక్ర భ్రమ నివృత్త్యర్థం చక్ర కర్తార మీడయేత్. చక్ర భ్రమ అంటే భ్రమణం అని అర్థం. ఇక్కడ చక్రంలో తిరగడం ఉందే, దాని నుంచి బయటపడాలంటే చక్రం తిప్పేవన్నాడు కదా. ఉదాహరణకు మనం జైంట్ వీల్ ముచ్చరవుడు ఎక్కేస్తాడు డబ్బు తీసుకుని. ఆయన ఉంది డబ్బు ఇచ్చారు కదా ఎక్కిస్తాడు. ఎక్కితే కళ్ళు తిరగడం మొదలెట్టాయి. పైకి వెళ్ళాం బాబో అంటే నువ్వేం చేయగలవు. గట్టిగా అరిస్తే అనుకోండి వినబడాలి. ఇంత నెవడికి ఈ కంట్రోలర్ వాడు చూస్తాడు ప్రాణాంతకమా లేకపోతే దిగే వరకు ఉరికి నలుపులా అబ్జర్వ్ చేస్తాడు. ప్రాణాంతకం అంటే అప్పటికప్పుడే వేగంగా దిప్పి తీసేస్తాడు.
వీడు ఊరికి నడుపుడు ఊరికి భయపడుతున్నాడు నెమ్మదిగా. కానీ వీడు దింపేద్దాం అనుకున్నప్పుడు నెమ్మదిగా స్లో చేస్తాడు. అది అక్కడ ఆగుంటుంది. కానీ వాడు ఇక్కడ దాకా వచ్చే వరకు చక్కని తిరుగుతున్నాడు. ఎప్పుడు ఆగుతుంది, ఎప్పుడు దింపాలో ఆ మీట నొక్కేవాడికి తెలుస్తుంది. నువ్వే డబ్బులు ఇచ్చెక్కువ మర్చిపోకు. కానీ ఈ సంసార చక్రంలో నువ్వే కర్మ కొద్ది ఎక్కువ కూర్చున్నావు. ప్రయోజనాలంటే నువ్వు అబ్బాయి ఇదంతా అనవసరంగా ఎక్కానండి అని అక్కడ దూకేస్తావు ప్రమాదం. మరి వాడిని అడిగాను, అడిగితే వాడు చూసుకుంటాడు, దింపుతాడు. అందుకే ఈ చక్రం తిప్పే వాడినే నువ్వు అడిగితే వాడే దించుతాడయ్యా. అందుకే వాడిని అడగడం, వాడిని ఆశ్రయించడం. కానీ చక్రమే సత్యం అనుకోకుండా తిప్పేవాడు కూడా ఉన్నాడు అనుకుంటే ఎప్పటికప్పుడు ఆపుతాడని ధైర్యం కూడా ఉంటుంది. తిరుగుతున్న చక్రమే సత్యం అనుకుంటే ఇలా తిరక్క తప్పదు అనుకుంటుంటాం. ఇది అజ్ఞానం మొత్తానికి. వినోదించి తిరిగిన ప్రమాదం, అసలు స్థితికి దిగాలి ఎప్పుడో అప్పుడు తెలుసుకోండి. ఎంత రమ్యమైన భావన చెప్పాడు చక్రకర్తారం. ఎందుకంటే ఆయన శివ తథా ప్రకృత్యాది వశీకృత్య అధితిష్టతి. ఈ చెప్పిన 8ంటికి లొంగిపోతే జీవుడు, లొంగ తీసుకుంటే శివుడు అన్నాడు. అద్భుతమైన నిర్వచనం. 8 బంధాలకు లొంగిపోయిన వాడు జీవుడు. ఇప్పుడు ప్రశ్న వేస్తే ఎవరు లొంగిపోయారని చుట్టూ చూడక్కర్లేదు, చూసేవాడు కూడా లొంగి ఉన్నాడు. అందుకు లొంగున్న వాళ్ళందరూ ఎవరు? జీవుడు. లొంగ తీసుకున్నవాడు ఎవడు? శివుడు. కనుక ఆయన అధీనంలో ఉంది. అది శివశబ్దానికి మరొక అర్థం, అద్భుతమైన అర్థం ఇక్కడ చెప్తున్న శివపురాణం. శివుడు అంటే మంగళ స్వరూపుడు, శుద్ధ స్వరూపుడు, శాంత స్వరూపుడు, అత్యంత నిర్మలుడు. ఇది ప్రధానమైన అర్థం. శబ్దానికి అంత గొప్పతనం ఉంది. ఎవడు సహజంగా నిర్మలుడు, ఎవడు సహజంగా మంగళ స్వభావుడు అతని శివుడు అంటున్నాం. ఎవడు శాంతమో ఎవడు శుద్ధమో అని శివుడు అంటున్నాం. ఇది శివం శాంతం శుద్ధం క్షేమం మంగళం మోక్షం శ్రేయ. ఇవన్నీ శివశబ్దాన్ని నిర్వచనాలుగా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. శివస్తదా ప్రకృత్యాది వశీకృత్య అధితిష్టతి సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. శివశబ్దాన్ని చెప్పండి. వశి వశకాంతం శివస్మృత అని సూత్రం ప్రకారంగా కూడాను అన్ని ఎవడి అధీనంలో ఉన్నాయో, ఎవడు దేనికి అధీనుడు కాడో వాడిని శివుడు అన్నట్టు ఇక్కడ వశీకృతం. అందువల్ల ఇవన్నీ ఆయన పట్ల ఉన్నాయి, ఇది తెలుసుకో. అందుకు వాడు శివుడు అన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఆపాలో ఎప్పుడు దించాలో అన్న ఆయన తెలిస్తే హాయిగా ఉంటావు. ఎందుకు ఇలా చేసేటండి అడగడం మానేస్తావు. ఎవరిని సరెండర్ అయ్యావో వాడికి అన్నీ తెలుసు, నీకు తెలియకపోయినా. అరే ఒక ఫ్లైట్ ఎక్కినా, ఒక బస్సు ఎక్కినా డ్రైవర్ని నమ్మి కూర్చుంటావు, సంసారంలో పరమేశ్వరుడు నమ్మి నడవలేవా? ఇది గురించి చాలా కూర్చుంటాం. అదే కానీ మీరు సరిగ్గా నడుపుతాడు లేదు, ఎక్కడ ఆపేస్తాడు, సరిగ్గా తాగేసి ఎక్కాడు, లేదా దేని గుద్దుతాడు అంటే ప్రయాణం అంతా టెన్షన్. అవునా లేదా? ఎవరు తప్పది? డ్రైవర్ది కాదు, నీది. అందుకే చాలా మంది పడే టెన్షన్ ఇలాంటిది. అందుకే చాలా బాధగా ఉందండి అంటే తెలిసిన గురువు అయితే నవ్వుకుంటాడు. వీళ్ళు ఏం చెప్తాడు, వీళ్ళు చెప్పినా అర్థం కావట్లేదండి. ఎంత ధీమాగా ఉంటారండి వాడిని పట్టుకుంటే. ఆ ధైర్యం లేనప్పుడు వాడు పట్టుకోలేదు అర్థం. అలా పట్టుకున్నామని తెలిస్తే ఆయన మాత్రం చూసుకుంటాడు. అందుకే సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. అలా వశం చేసుకున్న శివుడికి లక్షణాలు ఉన్నాయని చెప్పడానికి లేదు. లక్షణం అనలేదు. లక్షణం అంటే ఇవాళ ఉండొచ్చు, లేకపోవచ్చు. అతని దగ్గర సహజంగా ఉన్న కొన్ని విశేషణాలు ఉన్నాయి. వ్యవహారం కోసం లక్షణాలు అనుకుందాం. 6 రకాల శక్తులు ఉంటాయి పరమేశ్వరుడి దగ్గర. ఈ 6 రకాల శక్తులు స్వాభావికం. ఇది తెలుసుకోండి. స్వాభావికం అంటే ఇవాళ కలిగి రేపు పోయిందండి కదా. ఆ రోజుల్లో నాకు భలే శక్తి ఉందండి అంటాం, ఇప్పుడు లేదని అర్థం. అంటే అర్థం శక్తి ఒకప్పుడు వచ్చి ఒకటి పోయిందంటే స్వాభావికంగా. సూర్యుడు ఆ రోజుల్లో వెలిగేవాడండి నాన్న, ఎందుకంటే ఎప్పుడు వెలుగుతాడు. ఎందుకంటే ఆ వెలుగు ఆయన స్వాభావికం. అలాగే శివుడికి స్వాభావికంగా శక్తులు ఉన్నాయి. నిజానికి ఒక్క శక్తే, అది వ్యవహరిస్తున్న తీరు బట్టి అనేక పేర్లు చెప్తారు. దీన్ని మళ్ళీ ఉపనిషత్ సహాయం తీసుకున్నా. ఎక్కడెక్కడ పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ ఉపనిషత్ చెప్తుంది. పరా అస్య శక్తి, అస్య ఆయన యొక్క శక్తి పరా అంటే సర్వోత్కృష్టం. అది అలాంటిది స్వాభావికి, స్వభావం. అది జ్ఞాన బల క్రియాది రూపములతో లోకములందు ఉంటుంది. ప్రధానంగా 6 శక్తులు ఏమో చెప్తున్నారు. శివ ఏవగి సర్వజ్ఞ పరిపూర్ణశ్చ నిస్పృహ. ఆయన సర్వజ్ఞుడు. శివుడు సర్వజ్ఞుడు మాట తెలుసుకోవాలి. సృష్టిలో అందరూ సర్వజ్ఞుడు కాదు, భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు. రెండవది పరిపూర్ణుడు, నిస్పృహుడు. నిస్పృహుడు అంటే ఇది నాది ఇది నాది కాదు అనేటువంటి రాగద్వేషాలు లేనటువంటి వాడు. ఇది ఆయన లక్షణం. ఇప్పుడు ఆయనకున్న 6 శక్తులు చెప్తున్నారు. సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధ,
స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తిశ్చ మహేశ్వరస్య యన్మానసైశ్వర్యమవైతి వేదః. ఇది ఇక్కడ వాక్యం. ఇదే శైవాగమాల్లో ఇదే శ్లోకం ఉంటూ షడాహు రంగాని మహేశ్వరస్య అని 4వ పదం మారుతుంది. అంటే శైవాగమాలు వేదములు ఏం చెప్తుందో వాటి సారమే శివపురాణం మనకు చెప్తుంది. మొదటిది సర్వజ్ఞత, పరమేశ్వరుడికి ఉండే లక్షణాలండి ఇక్కడ. సర్వజ్ఞుడు. ఇప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదం ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన సర్వజ్ఞుడు. రెండవది తృప్తి అన్నారు. ఎప్పుడు తృప్తిగా ఉంటాడు. తృప్తి లేకపోవడం వల్లే సంసారం పెరుగుతుంది. తృప్తి ఉంటే సంసారం అవుతుందండి ఇక్కడ. అందుకే వామనుడు అంటాడు, సంతోషి 3 జగములకు జుండు, సంతోషి కన్నడు జరుగుసు, సంతోషి కాకుండా సంసార హేతువు. ఇవన్నీ వామనుడు చెప్పినటువంటి మాట. తృప్తి అనేది బాగా అలవాటు చేసుకుంటే వాడు ఎప్పుడు దుఃఖం ఉండదు, హాయి దొరుకుతాడు. అదేమిటో అది ఎప్పుడు రాదు. ఎప్పుడు ఏదో కొరత, ఏమి లేవని ఏడుస్తామో అవన్నీ ఉన్నవాడు మహంతుడు. ఎప్పుడు ఏడు మొహం. అనుకూలమైన కుటుంబం, అనుకూలమైన పిల్లలు, ఆరోగ్యంగా ఉన్నారు, అయినా ఏడుపే. అది అర్థం కాదు. ఏదో ఒక వంతు పొంతు ఉండదు. అజ్ఞానం అంత పరిశీలి. తృప్తి అనేది కూడా ఉంది. అది పరమాత్మ సహజంగా ఉంది. రెండు అది ఎప్పటి నుంచి ఉంది, అది ఎప్పటి నుంచి ఉందండి, సహజ సిద్ధంగా ఉంది. అనాది బోధ. అనాది బోధ అంటే ఆయన దగ్గర జ్ఞానం అనాది. మనకు ఒకప్పుడు అజ్ఞానం ఉండి అది తొలగి జ్ఞానం వస్తుంది, అంతే కదా. సాధారణంగా లోక జ్ఞానమే కాదు, అజ్ఞానంలో ఉన్న జీవుడు సాధన వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. అంటే వాడు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది. భగవంతుడి దగ్గర జ్ఞానం అనాది. అనాది జ్ఞానం ఆయన దగ్గర ఉంది. అనాది బోధ. ఆ తర్వాత స్వతంత్రత. స్వతంత్రత ఆయన దేనికి నిబద్ధుడు కాడు, సర్వతంత్ర స్వతంత్రుడు. అది శివశబ్దమే చెప్తోంది. అందుకని ఎందుకు చేసావు అని క్వశ్చన్ చేసిన వాడు ఏమిటండి ఇక్కడ. కర్తం అకర్తం అన్యథా కర్తం సమర్థ. చేస్తే చేసాడు, లేకపోతే లేదు. నువ్వు ఇలా అనుకుంటే అలా చేసేస్తాడు. ఎందుకు అడిగేవాళ్ళు అంటే దేవతలు కూడా గప్చుప్ నోరు మూయాల్సిందే. అందుకే వాడు ఆయువు 16 ఏళ్ళకి అయిపోయింది, వాడు తీసేయన్నాడు. ఎప్పుడో చెప్పాడు, వాడు పుట్టినప్పుడు ఇచ్చేసాడు రికార్డు. సరే 16 ఏళ్ళు అవగానే తీసేద్దామని వెళ్ళాడు. ఎవరు ఆయువు తీసేవాడు? యముడు. వెళ్ళేటప్పటికల్లా అప్పుడెప్పుడు ఆయన ఇచ్చాడు, కానీ పుట్టిన తర్వాత నేను ఆయనే పట్టుకున్నాను. శివయేవ గతిర్మహ. అలా పట్టు కూర్చున్నాను. ఇప్పుడు నీకు చల్లదన్నాడు. చల్లదంటే నా దగ్గర వారింటుంది అన్నాడు అని ఆయన తీసుకుపోదామని భాషణ చేశాడు. వేస్తే చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. శివుడికి గారు పట్టుకున్నాడు. వెంటనే శివుడు వచ్చి తాపుతున్నాడు. ఎప్పుడు అంత దూరం ఎగిరి పడ్డాడు, మరణించాడు. అరే మృత్యువుకే మృత్యువు ఇచ్చాడు మహానుభావుడు ఇక్కడ. ఆ తర్వాత ఈయన కూర్చోబెట్టుకుని 16 ఏళ్ళ ఆయువు కాదే 7 కల్పాల ఆయువు ఇచ్చారు శేషర్ అన్నాడు శివుడు. వెంటనే దేవతలు స్తోత్రం చేశారు. కొంచెం శబ్దం అడిగింది, సందడి. అప్పుడు అన్నారు, ఎప్పుడు చేసిన తప్పేంటో చెప్పబోయా పొట్టి చెప్పారు అంటే నా భక్తుడు జోలికి వచ్చాడు. మనం నువ్వు ఇచ్చిన పనే చేశారు కదా. దేవతలందరూ నీ వశవర్తులు, నీ అధీనులు, నువ్వేం చెప్తాను చేస్తావు. అదే చేశాడు కదా. అంటే వాడు నన్ను ఆశ్రయించక ముందున్న కర్మ కొద్దీ నేను ఆజ్ఞాపించాను. నన్ను ఆశ్రయించడం వల్ల వీడు నావాడైపోయాడు. నావాడైపోయిన వాడి జోలికి మీరెవరూ రావడానికి వీలేదు. ఇది వాళ్ళకు శాసనం చేశాను, ఇకపై గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు తెలియక చేశాను కనుక మళ్ళీ బతికిస్తానని ఎప్పుడు తిరిగి బతికించాడు పరమేశ్వరుడు. ఎందుకంటే మృత్యు ఇచ్చేవాడు దేవుడు కాదండి, తిరిగి అమృతం ఇవ్వగలిగిన వాడు దేవుడు అవుతాడు. అది పరమేశ్వరుడు. అదే తిరిగి బతికించాడు, మృత్యుంజయుడు అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమైనా అన్నారా దేవతలు? ఖర్చు. అప్పుడు చెప్పింది నువ్వు, అప్పుడు ఎందుకు అలా చెప్పావు, ఇప్పుడు ఎందుకు అలా చేస్తావు? నా ఇష్టం అంటాడు. ఆ నా ఇష్టం అనగలిగే స్థితి సామాన్యం కాదండి. చాలా మంది నా ఇష్టం అంటారు, కానీ ఆ నా ఇష్టం అంటే ఒక లిమిట్ ఉంటుంది. ఇంట్లో ఆవిడ చెప్తే ఒకరితో నా ఇష్టం అంటారు, కానీ ఆఫీసులో నా ఇష్టం అంటారు, వాడు పడతాడు. కనుక నా ఇష్టానికి ఎన్ని లిమిటేషన్స్ ఉన్నాయని మన బ్రతుకులో, కానీ పరమేశ్వరుడు నా ఇష్టానికి ఏం లిమిటేషన్లు ఆయన ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. అందుకే ఎందుకంటే ఆయన నాయకుడు. ఎవరికి? నాయకులందరికీ నాయకుడు. అది మహేశ్వరుడు. ప్రథమోదయోభిషక్ అని దేవతలకి ప్రథమం. అందరికంటే పెద్దవాడే ఆయన. పెద్దవాడే కాదు, అందరికీ శాసకుడు. అది దేవతలకు కూడా ఆయన శాసనానువర్తులే. అందుకే దేవానాగం హృదయేభ్య రుద్రమంత్రాలు చదువుతున్నాం. దేవతలకు కూడా వాళ్ళ హృదయంలో ఉండి శక్తిని ఇచ్చేవాడు. ఎవడి శక్తితో పనిచేస్తున్నామో వాడు సర్వశక్తిమంతుడు, సర్వతంత్ర స్వతంత్రుడు. అదే పరమేశ్వరుడు అంటేనే స్వతంత్రుడు. ఈ శక్తి మరొకటి. కనుక ఇప్పుడు ఎన్నయ్యే? సర్వజ్ఞత, తృప్తి, అనాదిబోధ, స్వతంత్రత. ఆ తర్వాత చెప్తున్నారు అలుప్తం. అలుప్త శక్తి అంటే లోటు లేని శక్తి అన్నారు. లోటు లేదు అది శక్తి. శక్తి అంటే సమర్థత. ఇక్కడ కూడా పేరు సమర్థత అని అర్థము. శక్తి అనే శబ్దానికే సమర్థత అని అర్థం.
ఆయన సమర్థత ఎలాంటిదంటే లోటు లేదు, అది పరిపూర్ణమైన సమర్థత, సర్వ సమర్థుడు, స్వతంత్రుడే కాదు సమర్థుడు. అదని అడిగేవాళ్ళు ఏంటంటే అంటే నీకు చేతనవాదా అది ఉంటుంది, చేతనవడమే శక్తి, అది ఆయన దగ్గర సహజమైనది. అందుకే ఇప్పుడు చెప్తున్నది అలుప్త శక్తి. 5 అయ్యాయి కదా. ఇక తర్వాత అనంతత, అనంతత్వం అంటే ఇన్ఫినైట్, దానికి ఎక్కడికి లిమిట్ ఉంది, అనంతుడు. ఈ 6 ఎవరికైతే ఉంటాయో వాడిని మనం శివుడు అంటున్నాం. ఈ 6ని ఐశ్వర్యములు అంటారు. బాగా ఆలోచిస్తే ఈ ఐశ్వర్యాలు ఉంటే చాలండి. ఇక్కడ సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధ, స్వతంత్రత, అలుప్త శక్తి, అనంతత, ఇవే నిజమైన ఐశ్వర్యం. అదే నా ఆ అకౌంట్లో ఇంత, ఆ ఊర్లో ఇంత, ఇది కాదు ఐశ్వర్యం. ఎంతైనా నీకేం లాభం, ఒక్కడి పనికిరాదు నీ రుగ్మత వస్తే. కానీ ఇవే నిజమైన ఐశ్వర్యాలండి. ఈ ఐశ్వర్యాలు ఎవరి దగ్గర సహజంగా ఉన్నాయో ఐశ్వర్యములు కలవాడిని ఈశ్వరుడు అనాలి. కానీ ఈశ్వర అంటే ఐశ్వర్యములు కలవాడు, ఇది ఈశ్వర శబ్దానికి అర్థం. శివుడికి ఉన్నటువంటి ఈశ్వర అనే శబ్దానికి అర్థం. ఈ ఈశ్వరత్వం ఆయన దగ్గర ఎలా ఉన్నది అంటే ఆయన ఇస్తే ఎవరికైనా వస్తుంది, ఆయన దగ్గర సహజంగా ఉంది. అది తెలుసుకో. సూర్యుడిస్తే వెలుగు మనకు అద్దంలోకి వస్తుంది, కానీ అద్దాన్ని మీ నీడలోకి తెస్తే అది ఏమి ఇవ్వలేదు. కనుక వెలుగు అద్దంలోంచి వచ్చింది కనుక అద్దం వెలిగిపోయింది అనుకో. సూర్యుడిని తెలుసుకో, నాకు అద్దమే వెలిగించింది కనుక అద్దమే గొప్ప వస్తువు అంటే సరే, కానీ అద్దంలో వెలుగు తాత్కాలికం, పైగా సహజం కాదు. సూర్యుడిలో వెలుగు సహజం కనుక ఆయన ఒక్కొక్కప్పుడు ఇంద్రాది దేవతలకు కూడా ఐశ్వర్యాలు ఇస్తాడు. అప్పుడు వాళ్ళే గొప్పవాళ్ళు. ఆయన ఇచ్చేకి వాళ్ళకి వచ్చింది ఐశ్వర్యం, కానీ అది ఆయన ఇవ్వగా వచ్చింది, ఆయన తీసేస్తే పోతాయి. ఇది కూడా తెలుసుకో. ఇది చాలా అద్భుతమైన విషయం. దీని గురించి కేనోపనిషత్తులో గొప్ప చర్చ ఉంది. ఉపనిషత్ కథని పురాణం మరొక చోట వస్తుంది. భగవంతుని అనుకూలిస్తే మిగిలిన 4 పుటల్లో ఆ కథ కూడా చెప్పుకుందాం. అంత అద్భుతమైన కథని, ఇదంతా అర్థం కావడానికి కథ పనికి వస్తాం. అందుకే పరమేశ్వరుడు ఇస్తే వాళ్ళకి వచ్చింది ఐశ్వర్యం. అంటే సూర్యుడు ఇవ్వగా అద్దానికి కాంతి వచ్చినట్టు ఈశ్వరుడు ఇవ్వగా వీళ్ళకి ఐశ్వర్యాలు వచ్చాయి. కనుక మనకు అద్దం ద్వారా కాంతి పొందడం మంచిదే. అలాగే దేవతల ద్వారా మనం అన్ని పొందుతున్నాం. కానీ దేవతల ద్వారా పొందుతున్నది ఆయననే అని గ్రహించగలిగితే దేవతలకి నమస్కరించవచ్చు, దేవదేవుడికి నమస్కరించవచ్చు. అన్ని ఐశ్వర్యములు కలవాడు కనుక ఆయన ఈశ్వరుడు అని పేరు. ఈశ్వరుడు అనగా ఇది నిర్వచనం. అంత చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకేం తెలిసింది? అటువంటి వాడు శివుడు గనక ఆ శివ ప్రసాదం ఉంటేనే ఇందాక చెప్పిన ప్రకృత్యాది అష్టబంధము నుంచి బయటపడతాం. ప్రకృత్యాది అష్టబంధం మనం గుర్తు చేయక్కలేదు కదా. ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైన మాయ, తర్వాత బుద్ధి, తర్వాత అహంకారం, తర్వాత పంచతన్మాత్రుడు. 8 నుంచి బయటపడాలంటే అది త్రిప్పేవాడు ఆయన. ఇది తెలుసుకో. అందుకే శివుని ఏదో విధంగా మొట్టమొదట శివ కర్మతో ప్రారంభించు. ఇప్పుడు ఒక విధానం చెప్తున్నాడు, శివయోగ విధానం. ఇది శివయోగ విధానం అనే ఒక అంశాన్ని మనం ఇవాళ ప్రారంభించాం. మనందరం శివయోగులు అయిపోవాలి. శివయోగం ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటిగా శివోద్దేశ కృతం కర్మ, శివుణ్ణి ఉద్దేశించి చేసే కర్మ. ఇది చాలా ముఖ్యం. కొందరు అంటారు ఊరికిన కర్మలు పెంచుకోకండి, జ్ఞానంలోకి రండి అంటే ఊరికిన కర్మలు చేయకపోతే బద్దకిష్టంగా జరుగుతుంది. కర్మ అవసరమే, ఏది అతి కాకూడదు. ఎందుకు చేస్తున్నామో తెలియాలి, ఎంతవరకు లిమిటేషన్ తెలియాలి, అప్పుడు ఏది బాధించదు. అతి అయిపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు. ఇది గ్రహించవలసింది. అందుకు మనం తరించాలి. భగవద్ అనుగ్రహం కోసం ఎంతమంది చేయాలో అంతమంది చేయాలి. అదే భగవత్పాదుల వారు కూడా జ్ఞాన సహకారి కర్మ అని ఒక మాట చెప్పారు. జ్ఞానానికి సహకరించే కర్మలు కొన్ని ఉన్నాయి. జ్ఞానానికి సహకరించేది అంటే చిత్తశుద్ధినిచ్చేది, భగవత్ ప్రీతి కలిగించేది, ఇలాంటివి. ఇది ఎలా చేయాలంటే భగవత్ కృపనే లక్ష్యంగా పెట్టుకుని చిత్తం శుద్ధి కావాలనే లక్ష్యంతో చేస్తే అది జ్ఞాన సహకారి కర్మ. ఇప్పుడు అర్థమవుతుంది. కొంచెం క్లుప్తంగా చెప్తాను. జ్ఞానానికి సహకరించే కర్మకి 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, నేను శుద్ధుణ్ణి కావాలి, ఈశ్వరుడు ప్రీతి చెందాలి. ఈ 2 భావాలతో చేసే కర్మ జ్ఞాన సహకారి. అలా కాకుండా నాకు ఇది కావాలి అది కావాలి అని చేసేటువంటిది జ్ఞానాన్ని సహకరించే సరికదా నీకు నిన్ను మరింతగా బంధిస్తుంది. అదే ధర్మ విరుద్ధమైన కోరికలతో నువ్వు కర్మలు చేసినట్లయితే అవి నన్ను పతనం చేస్తాయి. 3 చెప్పుకున్నా ఇక్కడ. ధర్మ విరుద్ధమైన కోరికలు కోరుకుంటూ వీడిపోవాలి, వాడిపోవాలి, కోపాలు, తాపాలు, ఇలాంటి వాటితో చేసేటువంటి కర్మలు నిన్ను తత్కాలంగా ఫలించినట్టు కనబడ్డా పరిణామాలు దుఃఖాన్ని కలిగిస్తాయి. అది రావణాసురుడు మొదలైన వాడు చేసిన కర్మలు బట్టి. అదేవిధంగా ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలని చేసుకు వెళ్ళిపోయేవి అవి కూడా అంతే. ఇక ఆ సుఖాలు ఈ సుఖాలు ఇచ్చిన దుఃఖాన్ని తీసుకొస్తాయి. అంతేగా నరకంలో పడేయకపోవచ్చు. ఎందుకంటే ధర్మబద్ధమైన కోరిక కనుక పర్వాలేదు. ఇక ఈశ్వరానుగ్రహమే కావాలని చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది జ్ఞాన సహకారి కర్మ. అది పాపం పోవాలి, చిత్తం శుద్ధి కావాలి, ఈశ్వరుడు అనుగ్రహించాలని చేసేది. ఇప్పుడు ఏ కర్మ బాగుందండి? చివరికి చెప్పింది బాగుందా? మధ్యలోది బాగుందా?
చివరికి చెప్పారు కదా వేది వినడానికి. కానీ ప్రతివాడికి కోరికల కోసం భగవంతుని ఆరాధించడం ఉంటుంది. ఇది ఉన్నత స్థితి ఆలోచిద్దాం. గొప్పగా వినిపించిందంతా బాగుంది అనిపిస్తుంది కానీ మనం ఎక్కడున్నామో తెలియాలి. కనుక ఈ కోరిక తీరాలి ఆ కోరిక తీరాలి ఉంటుందండి, తప్పకుండా, తప్పేం లేదు. సహజంగా వస్తున్నప్పుడు ఏం చేస్తాం అంటే మానవులు అంటేనే రజోగుణ స్వభావం ఎక్కువ ఉన్న వాళ్ళని గీతలో చెప్పాడు ఇక్కడ. మానవులు అది మానవుడు ముందేం చేయాలంటే కోరికలతో భగవంతుడిని ఆశ్రయించి కర్మలు ఆచరించు, కానీ ధర్మబద్ధమైన ఉండాలి. ధర్మబద్ధమైన కోరికలుగా నీకు కలిగి ఉంటే దానితో శివారాధన చేయి, వేదము శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఆచరించు. అవి శివోద్దేశ కృతం కర్మ అయినప్పుడు ఏమవుతాయంటే అవి క్రమంగా నీకు సుఖాలు ఇచ్చినా వీటిలో ఏం సారం లేదని తెలివిస్తుందండి. వచ్చి అప్పుడు నువ్వు జ్ఞానం కోసం వస్తావు. కనుక ఇందాక చెప్పిన ఇంకో నాశనం కోసం చేసేదానికి తామసికం అంటారు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి చేసేదాన్ని రాజసం అంటారు. ఇక్కడ చిత్తశుద్ధి కోసం భగవత్ ప్రీతి కోసం చేసే కర్మని సాత్వికం అంటారు. ఇక్కడ సాత్వికం ఉత్కృష్టం, కానీ మన రాజస ప్రవృత్తి ఉన్నప్పుడు తామస ప్రవృత్తి రానివ్వకుండా జాగ్రత్త పడుతూ రాజస ప్రవృత్తి నుంచి సాత్వ్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కనుక ఎప్పుడు ఈ కోరిక కోసం ఆ కోరిక కోసం కాకుండా అప్పుడప్పుడైనా చిత్తశుద్ధ్యర్థం ఈశ్వర ప్రీత్యర్థం అంటూ సంకల్పంలోనే అంటున్నాం. మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఎప్పుడు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అక్కడే పెట్టాడు. కానీ నిజంగా ఈ పూజలు చేసే వాళ్ళు ఎవరు ఆ రెండు తప్ప అన్ని కోరుకుంటుంటారు. గమనించండి. మీరు సత్యనారాయణ మఠం వేసుకున్న మొట్టమొదటి చెప్పేది మాత్రం రాసుంది గారు పుస్తకంలో చదివేస్తాడు ఆయన, వినేస్తాం మనం. మమ ఉపాత్త దురిత క్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. ఏమి కంటెస్ట్ అండి, అద్భుతంగా. నాకు దాపురించిన దురితములు పోగొట్టుకోవడం కోసం, పరమేశ్వరుడు ప్రీతి చెందడం కోసం. ఎంత బాగుంది అంటే సాత్వికం పెట్టుకోనైనా అని పెట్టేశారు ఋషులు. తర్వాత మన మధ్యలో కలుపుతాం. ఎంతో అద్భుతమైనటువంటివి. ఇటువంటి ఐశ్వర్య ప్రసాద జర్థం ధర్మార్థగా చతుర్విధ పురుషార్థ జంతు పోతనే ఇతోదిక ఐశ్వర్యం ఉద్యోగ ప్రమోషన్ సిద్ధ్యర్థం అని కూడా చెప్తాడు. వాహన సిద్ధ్యర్థం, ఇంకా మానవుడికి పెళ్లి సిద్ధ్యర్థం, రెండో కొడుకు రెండో పెళ్లి సిద్ధ్యర్థం, ఎన్నైనా ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ. అవి అంతా కొంత, కానీ ధరించాలంటే మాత్రం సాత్వికం ఒక్కటే సరే, రాజసం కాదు. ఇక్కడ ఇలా కూర్చోబెట్టి చెప్తుంటే కదలగనమా తప్పదు. 8:30 వరకు రేపు ఆలోచించుకోండి రావచ్చా లేదా. కానీ ఇంతే దేది మనకు ధరింపజేస్తుంది, సాత్వికం ధరింపజేస్తుంది. కానీ ధర్మబద్ధమైన రాజసం తప్పలేదు. ఎంతకాలం ఎంత నువ్వే ఆలోచిస్తే తెలుస్తుంది. నువ్వు నిలవు అది నిలవు. ఎప్పటికప్పుడు తెంపు ఉండాలా చివరి వరకు ఇదే. ఎక్కడికయ్యా ఎప్పటికైనా అంతర్యామి ఆలోచించుకోవస్తే అనంతా కొంచెం ఆలోచించు. ఇప్పటికీ ఒక్కటైపోతే చాలండి మోక్షానికి రెడీ. ఇలా ఒక్కటైపోతే చాలన్న వాడికి మోక్షానికి ఇంకా ఎన్ని జన్మలు పడతాయి ఆలోచించారు. ఇక్కడ విన్నంత తేలిక కాదండి. ఒక ఆవిడ వచ్చిందా మరి జన్మ లేకుండా ఉంటే చాలండి, అంత తేలికమ్మ వినడానికి బాగుంది. ఎంత సాధన అంటే ఇక్కడ. అందుకే ఇందాక చెప్పిన అష్టబంధమం నుంచి బయటపడాలని నువ్వు అనుకుంటే అప్పుడే చేయాలి. అందుకే ఎక్కడ ప్రారంభించాడో చూడండి. అది అనుకుంటే మాత్రం సాత్వికనే కర్మ ఆచరించాలి. వాడు ఆశ్రయించాలి సాత్వికం. రాజసం వచ్చినా చేస్తూ ఉన్న సాత్వికం వైపు పెడుతూ దిగాలి మనసుని. ఉన్న చోటు నుంచి అక్కడ తిప్పాలి. ఆ తిప్పే ప్రయత్నం బాగా చేయాలి. అది సాత్వికం. ఇది భగవంతుడి దగ్గర చేస్తుంది, తెలుసుకోవాలి. అందుకే మిగిలిన 2 భక్తులు కూడా ఒకటి పతనం చేస్తే ఒకటి దుఃఖాన్ని ఇస్తే సాత్విక భక్తి నేను పరమాత్మకి దగ్గరికి చేర్చి నిర్గుణ భక్తిలో తీసుకువెళ్తుంది. చూసారా ఏ త్రిగుణాత్మకమైన మాయతో వచ్చామో ఆ త్రిగుణాలతోనే అలా పరమాత్మకి వెళ్ళొచ్చు చెప్తున్నాడు చూడండి. ఇలా వివరిస్తూ అసాత్విక భక్తితో శివోద్దేశ కృతం కర్మ ప్రసాదజనకం భవేత్. శివ ప్రసాదం కావాలంటే శివుణ్ణి ఉద్దేశించే కర్మ చేయాలి. శివోద్దేశ కర్మలోనే పూజ అనేది వస్తుంది సుమా. శివ ప్రసాదాత్ కర్మాద్యం క్రమేణ శవసం భవేత్. ఇంకో మాట చెప్పాడు. శివుడి అనుగ్రహం కోసం నువ్వు పూజ జపం ఇవన్నీ చెయ్యాలి. ఇది ఒకటి చెప్తున్నానా, మళ్ళీ వినవయ్యా. శివుడు అనుగ్రహం లేనిదే పూజాధికాలు చేయలేవు. జాగ్రత్తగా విన్నారా? అప్పుడు జాగ్రత్తగా పెట్టే ప్రశ్న రాదు. శివుడు అనుగ్రహం కావాలంటే ఇవి చెయ్యు అంటున్నావు. పైకి శివుడు అనుగ్రహం లేనిదే ఇవి చెయ్యలేవు అంటున్నావు. చాలా చిక్కండి ఇక్కడ. మరి లేకపోతే ఎంతమంది విన్నారు, అందరూ చేస్తున్నారా అంటే వాడు అనుగ్రహం ఏం లేదు. మరి అనుగ్రహం కోసం కదా చేయాలి. మరి అనుగ్రహం లేకపోతే చేయమంటున్నారా అంటే ఏం చేయమంటే ఇలాంటి రిడిల్స్ కొన్ని ఉంటాయి అక్కడ లోకంలో. ఇప్పుడు విత్తనం లేని చెట్టు లేదు, అవునా లేదా? చెట్టు లేని విత్తనం లేదు. ఈ సమస్య పరిష్కారం చెప్పగలగా? ఇది అంతేనా ఇక్కడ. కనుక భగవద్ అనుగ్రహం కానీ ఉంటేనే వాడికి భగవంతుడి వైపు మనస్సు తిరుగుతుంది.
ఉంటుంది. మనం చూస్తుంటాం 1,40 వస్తాయి, ఇంకా ప్రపంచం పట్టుకు వేలాడుతూ ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ కనబడతారు. భగవత్ వాసన ఉన్నది. ఇంత పిల్లలు ఉంటారు, వాళ్ళు ఒక్కసారి వివేక వైరాగ్యాలు కలిగి ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తూ భగవత్ చింతనతో ఉంటారు. తేడా ఎక్కడొచ్చింది? 5 ఏళ్ల పిల్లాడు అంతా ఉన్నాడు నాన్న అంటే, అన్నేళ్ల తండ్రి ఎక్కడున్నాడు రా అని అడుగుతున్నాడంటే మూర్ఖత్వానికి వయస్సు కాదయ్యా సరిపో లెక్క అని చూపించాడు. ఏమున్నది ఇక్కడ? ఎంత చక్కగా చూపించాడో. అంత ఎదిగిపోయిన మూర్ఖత్వం ఇంతింతున్న జ్ఞానం, ఇంతింతున్న జ్ఞానం, ఇంతింతున్న అనంత జ్ఞానం. దీన్ని బట్టి గ్రహించవలసింది ఏంటంటే ఆయన కృప వల్ల అవి లభిస్తాయి అన్నాడు ఇక్కడ. అయితే ఇప్పుడు దీని సమస్య ఎలా పరిష్కరిస్తావు అంటే, గత జన్మల్లో రాజసంగానో ఎరుదోలాలో శివుడిని ఆరాధించడం, చింతన చేయడం, ఇవి చెయ్యగా 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 ఒక పక్వ దశకు వస్తూ ఉన్న దశలో ఆ జీవితం పోతే తర్వాత జీవితంలో వాడికి బాల్యం నుంచో పుట్టుకు నుంచో జ్ఞానం ఉత్పన్నమవుతుంది అన్నారు ఇక్కడ. ఇది మనకి మహాత్ముల జీవితాల్లో చూస్తాం. అందుకే మనం భాగవతంగా ఏమైనా చదవండి, గొప్ప గొప్ప సిద్ధ పురుషులు అందరూ కూడా చిన్నవాళ్ళే. మనం మాత్రం రిటైర్మెంట్ స్కీమ్ గా పెట్టుకుంటాం ఆధ్యాత్మిక. కానీ మన గ్రంథాలన్నీ కూడా చిన్నవాళ్ళనే చెప్పింది ఇక్కడ. అవునా లేదని చెప్పండి. ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు ఎవరైనా చూసుకోండి ఇక్కడ. అంతకొస్తే మన పరమహంస, వివేకానంద, నిన్న మొన్నటి వరకు యోగులు, ఒక రమణ మహర్షి, వీళ్ళందరినీ ఆలోచించారు. వాళ్ళ వయస్సు ఎంత? మొత్తం ఎంత రిటైర్ అయిన తర్వాత అరుణాచలంకి వెళ్ళాడు. ఆలోచించవలసిన అంశం ఇక్కడ. అందుకే అనుగ్రహం వల్ల ఇది జరుగుతాయి. అయితే ఇప్పుడు అనుగ్రహం ఉందో లేదో నీకు తెలుసా? తెలియదు కనుక నీ ప్రయత్నపూర్వకంగా నీ పూజాధికారులు ప్రారంభించు. అనుగ్రహం ఉంటే చేయడం మొదలెడతావు, చేస్తూ ఉంటే అనుగ్రహం లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. రెండు సత్యమే అని దీన్ని బట్టి గ్రహించి ఆయన అనుగ్రహం ఉందో లేదో నువ్వు ప్రశ్నిస్తావు, నువ్వు చేయడం మొదలుపెట్టు. అంటే అనుగ్రహం ఉందని తృప్తిపడు, ప్రారంభించు. అంటే తన దగ్గరికి తీసుకోవాలనుకున్న వాడికి భగవంతుడి జ్ఞానమని ఆధారం ఇస్తున్నాడు. అందుకు పరమేశ్వరుని ఆ శివయోగంతో పొందవలసిన ఒక్కొక్క క్రమం చెప్తున్నాడు ఇక్కడ. హఠాత్తుగా చెప్పకుండా శివ క్రియా, శివ తప, శివ మంత్ర జపస్సదా, శివ జ్ఞానం, శివ ధ్యానం, ఉత్తరోత్తరమభ్యసేత్. ఉత్తరోత్తరమభ్యసేత్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానితో ఒకటి అన్న తప్పేం లేదు. శివక్రియ మొట్టమొదటి చెప్పింది శివక్రియ. క్రియ అనేది వాక్యమే. చేతులతో చేసేది, శరీరంతో చేసేది క్రియ. కానీ మనిషికి ఎప్పుడు శరీర స్పృహ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఇంద్రియాలను విడిచిపెట్టండి, ఒక్కసారి మఠం వేసుకోండి, ఇంద్రియాలను మర్చిపోండి, తర్వాత మనస్సును ఆలోచన నుంచి దూరం చేయండి, ప్రాణాన్ని నియంత్రించండి ఇలా చెప్తుంటే అలానే తట్టుతుంది. ఎందుకంటే వాడికి ఇది పట్టినట్టు అది పట్టదు. అబ్స్ట్రాక్ట్ ఎలా పడుతుందండి ఇక్కడ? అందుకే ముందు వీటికి పనిపెట్టన్నాడు. వీటికి పనిపెట్టామనుకోండి బిజీ. వాడు కూర్చోబెట్టు, అరగది చందనం, భస్మం తీ ఎక్కడ, అదిగో శుభ్రం శివలింగాన్ని కడుగు, నీరు పోయి మాత్రం చెప్తాను నేను, శివాయ మహా, మహేశ్వరాయ మహా, రుద్రాయ మహా చెయ్యి క్రియ. ఇది శివ క్రియ. అలాగే దానం చెయ్యి, ఒక సత్కర్మ చెయ్యి, ఇవన్నీ కూడా క్రియ. కేవలం పూజ ఒక్కటే కదా క్రియాయోగం అంటే. దీన్ని క్రియాయోగం అంటారండి. ఈ క్రియాయోగం ఋషులు ఇచ్చిన శబ్దం క్రియాయోగం. ఇదేమైనా భాగవతంలో ధ్రువుడికి నారదుల వారు క్రియాయోగం అని చెప్తారు. దీన్ని కనుక అర్చనాదుల్ని క్రియాయోగం అంటారు. మన శరీరాదులతో చేసేటువంటి అర్చనాదుని క్రియాయోగం. క్రియాయోగం నీకు భగవంతుడి దగ్గర చేయడమే కాకుండా నీ ఇంద్రియ ద్రవ్యాలు శుద్ధవుతాయండి. ఇంద్రియములు ద్రవ్యములు రెండు శుద్ధి చేస్తూ నిన్నని చెప్పుకున్నాం కదా. అందుకు శివక్రియ ప్రారంభించారు. తప, రెండవది శివ తపస్సు. శివ తపస్సు అంటే, తపస్సు అంటే నియమపాలన ప్రధానమైనటువంటి. ఏది పడితే అది పుచ్చుకోవాలి, ఇంద్రియాలు కనిపిస్తాయి, వాటిని నిగ్రహించడం, అది తపస్సు ప్రధానంగా. అందుకే ఆహార విసర్జనం తపస్సు అని ఒక నిర్వచనం మనకు కనబడుతుంది. అంటే అన్నం మానేయడం తపస్సు కండి. అందుకే నెలకోసారి ఉపవాసము, 15 రోజులకు ఉపవాసము చేయడం తపస్సు. ఉపవాసం అని తపస్సుకు మనకు అర్థం చెప్పారు. భారతంలో అయితే ఒక చోట తపస్సు అంటే నిరాహారం తపస్సు అని. మరి తిండి తిరుగుపోతే ఎలా అండి? అతి మానేయడం కానీ అతి తినడం కానీ రెండు తప్పే. ఈ అతి మితులు బాగా తెలుసుకోవాలి ఇక్కడ. అతిగా తింటే ప్రమాదం, మితం పేరుతో అసలు లేకపోతే ప్రమాదం. అదే కృష్ణ పరమాత్మ గీతలో యోగి ఉండవలసిన స్థితి చెప్తూ యుక్తాహార విధానస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగి భక్తి దుఃఖ అని చెప్పాడు మహాత్ముడు. సరి అయిన నిద్ర, సకాలంలో నిద్ర, సకాలంలో తిండి ఇవి ఉండాలి. అర్ధరాత్రి అపరాత్రి కూర్చుని దేశ సేవ ఆధ్యాత్మ యోగం చేశారంటే భ్రాంతి అండి. ఇక్కడ నిద్రని జయించిన యోగులు వేరు. కానీ యుక్తాహార విధానాలు అవసరం.
అతి నిద్ర అత్యాహారం ప్రమాదం, అసలు లేకపోయినా ప్రమాదం అని యుక్త అని శబ్దం వేశాడు. ఏది హిందూ మతం అండి, బండగా ఏది చెప్పదు, బ్యాలెన్స్ చెప్తుంది. అది గొప్ప విషయం. నియమం సంయమనం తెలియాలి. ఎక్కడికి పారిపోక్కర్లేదు, ఉన్న చోట సంయమనంతో ఉంటే సరిపోతుంది ఇక్కడ. కనుక ఉపవాసం తపస్సు ఈ మాటకు అర్థం భగవత్పాదుల వారు చక్కగా చెప్పారు. ఆహారాన్ని విడిచిపెట్టు నిరాహారి అనే మాటకు అర్థం చెప్తున్నాను. ఆగ్రీతే ఇది ఆహార, అనుభవించేవి ఆహారములు అన్నాడు ఇక్కడ. అనుభవించేవి ఆహారములు. ఒక వస్తువును చూసేవనుకో కంటికి ఆహారం, తింటే నోటికి, వింటే చెవికి, అది ఇంద్రియములు అనుభవించేవని ఆహారం లేక వాటిని నిగ్రహించన్నాడు ఇక్కడ. అదే తపస్సు. విష్ణు తపస్సు అంటే అది నిగ్రహించడం, ఆహారమును నిగ్రహించుట అంటే ఇంద్రియాలను అనుభవించే పదార్థాల యొక్క అనుభవాలని తగ్గించుకుంటున్నారు. నిర్మూలించుకోవడం కాదు నిగ్రహించడం. నిర్మూలన గురించి వెళ్ళక్కడ నిగ్రహం ముందు చూడాలి. ఇవన్నీ వదిలేయాలంటే ఎలా వదిలేస్తావు నువ్వు? నిగ్రహించుకోవడం మొదలుపెట్టాలి. క్రమంగా జరగాలి ఇక్కడ. అక్కడ రిమూవ్ చేయడం కాదు, రెగ్యులేట్ చేసుకోవాలి ఇక్కడ. ఎంత అందమైన మాట. ఆ రెగ్యులేషన్ అనేది చాలా అవసరం. అందుకే ఇక్కడ తపస్సు అని చెప్తున్నారు. తపస్సు అంటే ఇంతే, మనకి కాదు. ఎట్టి పరిస్థితుల్లోని ఒక ధర్మాన్ని కానీ ఒక నియమాన్ని కానీ విడిచిపెట్టకుండా పాటిస్తూ ఉండడము నిగ్రహము, ఇది తపస్సు. తపస్సు కిందకి వస్తాయంటే శివ నియమాలను వస్తాయి. ఇప్పుడు తపస్సు కిందకి ముందు ఏం చెప్పుకున్నాం? శివక్రియలు. రెండవది నియమాలు. నియమాల్లో ఒక ప్రదోష వ్రతం చేస్తానో, లేకపోతే బిల్వార్చన చేస్తానో, ఆయా రోజులు ఉపవాసం చేస్తాను, శివుని ఉద్దేశించి సత్కర్మలు చేస్తాను, శివార్పణంగా నేను ప్రపంచాన్ని పనికొచ్చే పనులు చేస్తాను, అందరికీ పనికొచ్చే ఒక చెరువు, చెట్టు, జ్ఞానము, ఏదో ఒకటి శివ ప్రీతిగా ఒక సత్కర్మను ఆచరిస్తాను అని నియమాలు పెట్టుకుని క్రియా తపస్సు కలిసి వెళ్ళాలండి. ఇక మూడవది శివ మంత్ర జప సదా. శివమంత్రాన్ని ఎల్లవేళలా జపిస్తూ ఉండడం, సద్గురువుని ఆశ్రయించి శివమంత్రాన్ని ఉపదేశంగా పొంది దాన్ని జపం చేస్తూ ఉండడం. జపం లేకపోతే శుద్ధి లేదండి. పెద్ద పెద్ద ధ్యానాలు వాటన్నిటికి పక్కన పెట్టి జపం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది కృష్ణ పరమాత్మ కూడా గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పాడు. యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞం చాలా గొప్పది, అది నా స్వరూపము అని స్వామి తెలియజేశాడు. కానీ జపయజ్ఞం ఇది ప్రతి వాళ్ళు పట్టుకోవాలి. ఇది నామజపం. ఉపదిష్టమైతే మంత్రజపం ఏదైనా చేసుకోవచ్చు. శివనామాలు కానీ విష్ణునామాలు కానీ ఈ ప్రీతిపాత్రమైన భగవన్నామములు నిరంతరం జపించడం అనేది అలవాటు చేసుకోవాలి. నామజపానికి అంత శక్తి ఉందండి ఇక్కడ. అదంతా చెప్పాలని దానికి ప్రత్యేకమైన ప్రవచనం అవుతుంది. మొత్తానికి జపం అనేది అంత గొప్పది. పైగా స్తోత్రానికి జపానికి భేదం ఏంటంటే జపం అటు వాచికము ఇటు మానసికము రెండింటికి సంబంధించింది. హఠాత్తుగా మనస్సును నియంత్రించలేదు. వాక్కు ఇటు శరీరానికి మనస్సుకి మధ్యలో ఉంటుందండి. వాక్కుకు చాలా ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే మనస్సుకి శరీరానికి మధ్యలో సేతువులా ఉంటుంది అక్కడ. అందుకే వాక్కు మీద మన పెద్దవాళ్ళు గట్టి నియమాలు పెట్టారు. వాక్కుని గ్రహించుకో, అదేవిధంగా స్తోత్రం చేయి, జపం చేయి అంటే వాక్కును సంస్కరించుకుంటున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే అటు శరీరము మనస్సు రెండు శుద్ధవుతాయండి వాక్కుని. అందుకే మన స్తోత్ర పారాయణలు, నామజపాలు, మంత్ర జపాలు ఇవన్నీ ఇస్తారు. ముందు మనస్సును నియంత్రించాలంటే జపం ఉండాలి. అది పూర్తి మనస్సు ఉండడానికి లేదు, జపం పూర్తి వాక్ అనడానికి లేదు. స్తోత్రం మీరు బయటకైనా చేయొచ్చు, జపం ఎప్పుడు కూడాను వీలైనంత బయటకు చేయకుండా ఉంటేనే జపం. అదే మహామంత్రాలు బయట ఉచ్చరించకూడదు. గురువుల ద్వారా ఉపదేశం పొందిన మంత్రం ఎట్టి పరిస్థితులను బయటకు అనరాదు. అది ఎలా చేయాలి? బయటకంటే అధమం అంటారు, పెదవి కదుపుతూ చేస్తే ఉపాంశం అంటారు, మానసికంగా మననం చేస్తూ చేస్తే ఉత్తమమైనది అంటారు. ఇది కాకుండా శ్వాస నిశ్వాసంతో కలిపి చేస్తే సగర్భం అంటారు. ఇందులో ఒకదానికంటే ఒకటి శ్రేష్టం. మొదటిది ఎలాగో అధమం, కనీసం పెదవి కదుపుతూ అంటున్నాం, నెమ్మదిగా సాధన చేయి మనస్సుతో అనడానికి. అంటే ఒక 100 పెదవి కదుపుతూ అంటే 10 మనస్సుతో అనడానికి ప్రయత్నించు. 10 మనస్సుతో అంటే 5 ప్రాణంతో కలిపి అనడానికి ప్రయత్నించు. ఒకదానికంటే ఒకటి నీకు దగ్గరికి చేస్తుంది. కనుక జపం మన మనస్సును శుద్ధి చేయడానికి గొప్ప ప్రక్రియ. నేరుగా మనస్సును శుద్ధి చేసి మనస్సుతో చేయడం చాలా కష్టం. అందుకే తర్వాత చెప్తున్నది శివ మంత్ర జప సదా. ఇవి చెప్పడం ఏంటంటే ఒకదాని వల్ల మరొకటి చేయగలుగుతాం. ముందు శివ క్రియలు చేయడం వల్ల శివ తపస్సు చేయగలం. ఈ రెండూ చేయడం వల్ల శివమంత్రం జరుగుతుంది. అంటే జపానికి సహకరించేది కింద 2, తపస్సుకు సహకరించేది క్రియ. ఇలా ఒకదాని కూడా సహకరిస్తూ వెళ్తుంది. ఇక్కడ జపం చేసిన తర్వాత చేయవలసిన శివ జ్ఞానం అన్నాడు. ఇక్కడ నువ్వు జపం చేసేటువంటి ఆ శివుడు ఎవరు, ఆయన తత్వం ఏమిటి, ఆయన స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ఆ లీలలు ఏమిటి, ఆ లీలల పరమార్థం ఏమిటి, ఇవి గురువుల ద్వారా గ్రహించుతూ
విచారణ చేయడాన్ని శివజ్ఞానం అంటారు. విచారణ చేయడాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నారు ఇక్కడ. అంటే శ్రవణం చేసింది ఆగకుండా దాన్ని ఆలోచన చేయాలి, విచారణ చేయాలి, దాన్ని శివజ్ఞానం అంటారు. ఆ తర్వాత శివధ్యానం అన్నాడు. దాని స్థానం అక్కడ ఇచ్చాడు. మన ప్రారంభంలోనే మెడిటేషన్ సెంటర్ అంటే ఎక్కడండి బాబు? శివధ్యాన స్థానం చూడండి ఇక్కడ, అక్కడ ఉంది. అప్పుడు నిజమైన ధ్యానం వస్తుంది ఇక్కడ. అందుకని ధ్యానంలో నన్ను ఫోటో తీసి మా ఫ్రెండ్కి వాట్సాప్ పంపాలంటే అదేం సరిపోతుందండి ఇక్కడ కదా. శివధ్యానం నీకు నిజంగా సిద్ధించాలంటే ఈ క్రియ, అది క్రియ, తప, జప, జ్ఞాన, ధ్యాన, ఇది ఉత్తరోత్తరం అభ్యసేత్. దీన్ని బట్టి ఎంత అద్భుతంగా ఒక జీవుడు మనస్సును అధ్యయనం చేసి మహర్షులు క్రమాన్ని ఏర్పడతారు. చూడండి, మొత్తానికి వీటన్నిటితో నువ్వు చేయవలసింది ఏమిటి? ఇన్ని చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి? ఇన్ని శివక్రియ, శివతపం, శివజపం, శివజ్ఞానం, శివధ్యానంలో మారకుండా వస్తున్న శబ్దం ఉంటుంది ఏంటి? శివ. అంటే వీటన్నిటితో కనెక్టివిటీ. క్రియ చేస్తున్న శివుడితోనే అనుబంధం, నియమం పాలిస్తున్న శివుడితో అనుబంధం, జపం చేస్తున్న శివుడితో, జ్ఞానమైన శివుడితో, ధ్యానమైన శివుడితో. కనుక వీటన్నిటినీ భగవద్ అనుబంధం అంటారు ఇక్కడ. కనుక సాధనలన్నీ అనుబంధములు. ఏ సాధనైనా కనెక్టివిటీ అది కావాలండి ఇక్కడ. ఎలాగో తగులు అంతే కదా. అక్కడ ప్లగ్లోంచి విద్యుత్ శక్తి వస్తుంది, రాగిటికి ఎలాగో తగిలించవయ్యా కరెంట్ వస్తుంది. అలా మనం కూడా భగవంతుడితో ఎలాగో కనెక్ట్ కావాలి, ఏ మార్గంలోనైనా. పైగా ఇందులో ఏది బెస్ట్? ఇది పెద్ద ప్రశ్న. ప్రతి వారికి ఇది ఒకటి కావాలండి. మేడీజీ ఏదో ఒకటి చెప్పండి, ఇన్ని కావాలి. అరే భోజనం లేదు, ఒకటి పెట్టండి అన్నాం, అన్ని పెట్టండి. ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి. అక్కడ మాత్రం మల్టీ పెట్టి పెడతాం, మల్టీ డేట్ చాలా చెప్తాం, ఇక్కడ మల్టీ కూడదా? కనుక ఏదో ఒకటి అనేది వీక్నెస్ అండి. అన్ని కలిపి చేస్తే గొప్పది తెలుసుకోండి. అన్నీ ఒకటినే కలుపుతున్నాయనే జ్ఞానంతో అన్ని చేయాలి ఇక్కడ. అది ఇక్కడ చాలా ప్రధానం. ఆ మాట అంటారు భగవత్పాదుడు, కంచిత్ కాలము మామహేష భగవత్పాదారవిందార్చనై కంచిత్ వైక్షణైశ్చనుదిభి కంచిత్ కథాకందనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చనుదిభి కంచిత్ దశామి దృశీం యప్రాప్నోతి ముదా స్వదర్పితమనా జీవన్ సముక్త ఖలు. జీవన్ సముక్త ఖలు ఎంత గొప్పగా చెప్పారండి. కంచిత్ కాలము మహేష భగవత్ పాదారవిందార్చని. కాసేపు నేను పూజ చేస్తాను, కాసేపు కూర్చొని కీర్తన చేస్తాను, కాసేపు నీ స్తోత్రం చదువుతాను, కాసేపు నీ కథలు వింటాను, కాసేపు నీ జ్ఞానాన్ని విచారణ చేస్తాను, కాసేపు నేను ధ్యానం చేస్తాను, కాసేపు నేను నమస్కారం చేస్తాను. కాసేపు ఎన్ని పనులు మారుస్తావా అంటే ఇన్ని చేస్తున్న నీతోనే కనుక, ఇన్నిటి విధాలుగా నీతోనే ముడిపడి ఉన్నాను కనుక, ఆ ముడిపడి ఉంటే దాని పేరే జీవన్ముక్తి, మరి ఎక్కడో లేదు. ముక్తి అంటే ఏమిటి? నీతో కలిసి ఉండడమే ముక్తి కదా. నీతోనే కలిసి ఉండేది పనులు కనుక, ఈ పనులన్నీ చేస్తూ నిన్ను ఎప్పుడు విడవకుండా ఎవడుంటాడో వాడు బ్రతికుండగానే మోక్షం పొందిన వాడు అన్నారు ఇక్కడ. అదే భక్తుడు ఒక్కడైనా మోక్షం అక్కర్లేదు అంటాడు. మోక్షం వల్ల మీ పరమాత్మానందాన్ని పొందుతున్నారు, నేను వీటన్నిటి వల్ల అదే పొందుతున్నారు కదా. నా మోక్షం ఇక్కడే ఉంది. అందుకే కులశేఖరాల వారు ముకుందమాలలో నమోక్షాకాంక్ష అని గట్టిగా అడగటండి. ముక్తి కూడా అక్కర్లేదు. అదే మధుసూదన సరస్వతి ఆలోచించి అందరూ ధర్మ అర్థ కామ మోక్షం అంటారు కదా, ఈ భక్తుడు ముక్తి కూడా అక్కర్లేదు అంటున్నాడే అంటే 5వ పురుషార్థాన్ని యాడ్ చేసేటండి. 5వ పురుషార్థం భక్తి అన్నాడు. ఏ భక్తి? ఏ భక్తి అంటే ఆయన తప్ప మరేది అక్కర్లేదు అనేటువంటి భక్తి 5వ పురుషార్థం. అటువంటి భక్తి రావాలంటే అందరికీ రాస్తారు. ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు నారదుడు భక్తి సూత్రాల్లో. ఎవడో అరుదైనటువంటి యోగ్యుడైన వ్యక్తి ఉదయం మెరిచిపోతుంది, అది ఇమ్మని అడగాలి. చేస్తూ ఉంటారు, సిద్ధిస్తుంది. మొత్తానికి ఇదంతా ఆయనతో అనుబంధం కదా. అందుకే ఆసుప్తే ఆమృతే కాలం నయేద్వై శివచింతయా. మీకు నిద్రపోయే వరకు, మరణించే వరకు శివచింతన చేయవద్దు. అప్పుడు చెప్పాడు నిద్రపోయే వరకు, మరణించే వరకు, 2 చెప్పాడు. నేను నిద్రపోతూ కూడా చేయొచ్చా అంటే అప్పుడు నీ అధీనంలో ఉండవు. సాధనంతా జాగ్రత్త అవస్థకే, స్వప్నావస్థలకు, సుషుప్తి అవస్థలకు కాదు. అదే నేను కళ్ళని జపం చేస్తానంటే నేను పడుకుంటే అది తప్పని వస్తాయి. మనకు తెలుసు కళ మన అధీనంలో లేదు, సుషుప్తి మన అధీనం లేదు. మహా అయితే జాగ్రత్తలోనే నువ్వు ఏదైనా చేయగలవు. అందుకు ఆసుప్తే నిద్రపోయే వరకు అంటే, అలా నిద్రపోయే వరకు అంటే ఒకరోజా, మరణ పర్యంతం అలా చేయు. ఆసుప్తే రామృతే కాలం నయేద్వై శివచింతయా. చింతన అనే ఒక పదం ఇప్పుడు వచ్చిందండి. ఇంతవరకు శివ ధ్యానం అయిపోయింది అనుకున్న శివ చింతన, చిత్తం గట్టిగా అంటుకుంటేనే కదా చింతన. కనుక శివ చింతనతో కాలాన్ని
అంటూ క్రియలో చెప్తున్నారు. కుసుమై అర్చయే శివమీష్యతి, కుసుమాదులతో ఆరాధించడం కూడా శివుని చేర్చుతుంది. అదే శివుని చేర్చడానికి నువ్వు లింగములు 5 లింగాలను ఆరాధించు అన్నాడు. పంచలింగాలు. ఈ పంచలింగారాధన మొదలు పెడుతుంది. మొదటి స్వయంభూలింగం ప్రథమం, మొదటి స్వయంభూలింగం. బిందులింగం ద్వితీయకం, మూడవది బిందులింగం, మూడవది ప్రతిష్ఠితం ప్రతిష్ఠిత లింగం, చరం, నాలుగవది చరలింగం, ఐదవది గురులింగం. ఈ లింగమును ఆరాధించు అన్నాడు. ఇది ప్రతివాడు సాధన చేయాలి. స్వయంభూలింగములు అంటే భగవంతుడు తనను తాను ప్రకటించుకున్నది స్వయంభూలింగములు. ఈ స్వయంభూలింగములు ఎక్కడున్నాయి అంటే మన పరమ పవిత్రమైన భారతదేశంలో. ఆ మాటకు వస్తే గౌరవనీయ వాజ్పేయి గారి మాటలో చెప్పాలంటే భారత్ మే సబ్ కంకర్ హే శంకర్ అన్నాడు మహాత్ముడు. ఆలోచిస్తే అంతే కదండి. ఎక్కడో హిమోత్పర్వత ప్రాంతాలకు వెళితే మా కేదారేశ్వరుడు కనబడతాడు. పోనీ కింద సముద్రం దగ్గరికి వెళ్తామంటే సేతు రామలింగేశ్వరుడు కనబడతాడు. ఆ సేతు హిమాచలం అనే మాట ఉంది కదా, సేతు ఆయన హిమాచలం మధ్యలో ఎక్కడ లేడు. ఎక్కడ వెతికితే అక్కడే. ఎన్ని స్వయంభూ క్షేత్రములండి. కొన్ని జ్యోతిర్లింగములు, కొన్ని పంచారామములు, కొన్ని పంచభూతలింగములు అనేకం. ఒక్కొక్క క్షేత్రానికి కేవలం పురాణపరమైన చరిత్ర కాకుండానే చారిత్రకంగా ఎందరూ మహాభక్తులు, ఆ భక్తులు కథలు ముడిపెట్టుకోండి అని ఒక క్షేత్రాన్ని తలంచుకుంటే మన శివయోగం సిద్ధిస్తుంది. అది భక్తుడైన వాడు ఎంత వేగ శివక్షేత్రానికి వెళ్తారో అక్కడ గడుపుతానని మురిసిపోవాలి, అక్కడ బ్రతకాలి, అక్కడ ఉండాలి అనుకోవాలి. వెళ్తావో ఉంటావో తర్వాత, కానీ ముందు వెళ్ళాలి ఉండాలని చింతన చేయన్నాడు. అది చేయడం వల్ల ఆయన ఎప్పుడో ప్రేమ వస్తుంది, తెప్పించి కూర్చోబెడతాడు. అక్కడ కూర్చుని అంతకంటే ఇంకేవాలండి. పైగా శివక్షేత్రంలో 3 రోజులు ఉంటావో 9 రోజులు ఉంటావో కానీ ఉన్నంత కాలం జీవితాంతం ఉంటాననుకుంటాను. ఇదే గొప్ప చోట. ఈ క్షేత్రయాత్రలు స్వయంభూలింగ దర్శనం అంత గొప్పదండి. స్వయంభూలింగాలకు ఉన్న శక్తి అది. వాటి యొక్క దర్శన మాత్రం చేతనే మనం ధన్యులమవుతాం. కొన్ని స్వయంభూలింగ క్షేత్రాలకు వెళ్తే దుర్మార్గులు వాటిని ధ్వంసం చేస్తుంటారు. ఆ లింగం కనబడకపోవచ్చు, కానీ స్వయంభూలింగం అంటే రాయే కాదు, అది జ్యోతిష్యులు గుర్తుపడి ఉంటాడు. అది మనకు కనబడదు, కానీ అక్కడికి వెళ్తే ఆయనకి మనం కనబడదు. అందుకే స్వయంభూ క్షేత్రం దర్శనం చేయాలి. శాస్త్రములు ఎందుకు గురువులు చెప్పిన వాటిని చింతన చేస్తూ భావనయా అని చెప్పుకున్నాక దయాళుడు భావనయా వసే క్షేత్రంలో భావిస్తూ ఉండాలి. ఏమిటి భావించాలి? పురాణం చెప్పింది ఇక్కడ స్వయంభూలింగం ఉందని మా గురుగారు చెప్పారు అంటూ ఆ విశ్వనాథులను వాళ్ళని భావించాలి. అంత విశ్వనాథ పదాన్ని ధ్వంసం చేస్తారంటే ఆ లింగం ఇప్పుడు లేదండి అనగానే మన మనసు అప్పుడే కించపడుతుంది. లింగమే కొట్టేస్తే శివుడు ఉన్నాడా అంటే శివుడు లింగంగానే ఉన్నాడు, ఎలాగైనా ఉంటాడు ముందే చూపించారు. ఒక వాల్డర్లో బల్బు పెడతాం, టపీ కూడా కొట్టేసాడు బల్బు. ఇవ్వడం ఎలక్ట్రిసిటీ పోయిందా, మళ్ళీ బల్బు పెట్టుకో, అదే తెలుసుకో. కానీ ఎవడో పగల కొట్టేస్తే మళ్ళీ ఎవరో లింగం పెడితే అందులో గుర్తు కూర్చుంటాడు శివుడు. అది వీళ్ళు ఆలయాలు ధ్వంసం చేసిన అర్చన రాపలేదు, భక్తులు రాపలేదు. వాళ్ళ ధ్వంసాలు ఆలయాలు ధ్వంసం చేసి ఎంత ఏడుస్తున్నామో ఆ క్షేత్రాలకి నేటికి కోట్లో కొలది పుంఖాలు పుంఖాలుగా యాత్రలు చేస్తున్నారు. గర్వించాలి. అది బాగా అదే స్వయంభూలింగం ప్రథమం. బిందులింగం, బిందులింగం అనేది చాలా గొప్ప విశేషం. బిందులింగం అనే మాట గురించి చెప్తూ ఒక రేకుపై గాని, భూమి యందు గాని, ఒక వేది యందు గాని, వేదిక యందు గాని పరమేశ్వర లింగాన్ని వ్రాసి ఆరాధించినట్లయితే దాన్ని బిందులింగం అంటారు అన్నది ఇక్కడ. ఇది ఎలాంటివంటే శివ యంత్రములు, పంచాక్షరి యంత్రం, శ్రీ యంత్రం అంటాం కదా, యంత్రములకి బిందులింగములని పేర్లు. ఇక తర్వాత ప్రతిష్ఠితం. స్వయంభూలింగం అంటే పరమాత్మ తనను తాను ప్రకటించుకునే స్వయంభూలింగములు. స్వయంభూలింగములతో సమానంగా గౌరవించదగ్గ క్షేత్రం ఏమిటి అంటే సిద్ధలింగములు అన్నారు. సిద్ధలింగాలని స్వయంభూలింగాలతో మనం చేర్చుకోవాలి. స్వయంభూలింగంలో అంతర్భాగం అనుకున్నా పర్వాలేదు. సిద్ధలింగములు అంటే మహర్షులు, దేవతలు ప్రతిష్ఠించారు. వాటి శక్తి యుగాలు జరిగిన ఉండిపోతుందండి. అంత శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు ఒకసారి ఇది అగస్త్యేశ్వరాలయం అండి, ఇది వశిష్ఠ శివలింగం, ఇది కపిల తీర్థం అండి అంటూ ఉంటాం. అంటే కపిల మహర్షి అక్కడ తపస్సుతో శివుని సాక్షాత్కరింపజేసుకుని ప్రతిష్ఠ చేసి ఆ కళలని అందులో ప్రవేశింపజేశాడు. అది సిద్ధలింగములు అనుకుంటాయి. ఇక తర్వాత ఇప్పుడు చెప్తుంది ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం అంటే ఆగమ శాస్త్రాలను అనుసరించి ఆలయాలు నిర్మాణం చేసి, ఆలయాలను అనుసరించి శివలింగం తీసుకొచ్చి ఆ శివలింగాన్ని సంస్కరించి, ఎందుకంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, క్షేత్రాలకు అవసరం లేదు. కానీ భగవంతుని క్షేత్రము, ఆలయము నందు ప్రతిష్ఠ చేయడం ఎలాంటిది అంటే సర్వవ్యాపకమైన శక్తిని గ్రహించడం. సర్వవ్యాపకమైన శివశక్తిని అందరం అనుభవాన్ని తెచ్చుకోగలుగుతున్నామా? అందుకే దాన్ని కేంద్రీకృతం చేసి ఒక చోట పెట్టడం అనే పద్ధతిని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అప్పుడు నియమాలు వస్తాయి.
మామూలుగా సర్వవ్యాపమైన బ్రహ్మను ఆరాధించినప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆరాధించవచ్చు. కానీ ఆలయంలో మనం పెట్టినప్పుడు మాత్రం నియమాలు ఉంటాయి. ఆ భగవంతుడికి ఏం నియమాలు ఉంటాయండి అని పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం కాదు. ఎందుకంటే గంగాధరం ప్రవహిస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని మూత పెట్టక్కర్లేదు. అవునా లేదా? వెళ్ళి గంగ మీద మూత పెడతామని ప్రయత్నిస్తే మన వల్ల అవుతుందండి. ఇక్కడ ప్రవహిస్తున్న గంగాధరాన్ని మూత పెట్టక్కర్లేదు, ఫిల్టర్ చేయక్కర్లేదు. అవునా? అలాగే దాని బురదంతా కిందకి దించేయాలని ప్రయత్నం చేయక్కర్లేదు, అది ప్రవాహం. కానీ నువ్వు ఇంట్లో కడవతో తెచ్చుకున్న గంగా జలాన్ని మాత్రం మూత పెట్టుకోవాలి, జాగ్రత్త చూడాలి, పాత్ర కన్నం పడకుండా చూసుకోవాలి. తెలుస్తుంది కదా? ఇక్కడ సర్వవ్యాపమైన భగవంతుడికి నియమాలు ఉండవు, కానీ ఆలయాల్లో పెట్టిన విగ్రహాలకి లింగాలకి నియమాలు ఉంటాయి. యుక్తితో మాట్లాడే మనకి ఇలా వేదాంతులు మాట్లాడతారే, వాళ్ళకి సరిగ్గా ఆలోచిస్తే వెంటనే తెలుస్తుంది. అందుకే నియమాలు చాలా అవసరం అక్కడ పెట్టినప్పుడు. అంతేకాదు నిప్పునైనా సరే మీరు స్టవ్లో వెలిగించుకున్నప్పుడు బర్నర్ ఉండాలి, చుట్టూ ఫ్రేమ్ ఉండాలి, అని జాగ్రత్తగా ఉండాలి కదా. నిప్పు చాలా పవిత్రమైందని మనం తీసేసేవనుకో. అందుకే కొంపలో నిప్పు మంచిది కానీ కొంపపై నిప్పు ప్రమాదం. దేన్ని ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఇక్కడ భగవచ్చక్తినైనా పద్ధతిగా మనం పొందుతాం. దాన్ని ప్రతిష్ఠిత లింగం అంటారు. అందుకే ఆగమ శాస్త్రం ప్రవేశించింది. ఇప్పుడు శాస్త్రానుసారి మన ఈ ప్రతిష్ఠించబోయే లింగములకు సంబంధించిన మంత్రాన్ని జపం చేయడం. కొంతమంది కొన్ని లక్షలు జపం చేసి దాని యంత్రంలో ధారపోస్తారు, హోమం చేస్తారు మంత్రంలో కొంత భాగాన్ని. ఆ శక్తిని యంత్రంలో ధారపోసి దానిపై శివలింగాన్ని పెట్టి శక్తిని పెడతారు. అదే ప్రతిష్ఠిత లింగం అంటారు. దానికి కూడా నియమాలు పాటిస్తున్నంత కాలం మహిమ ఉంటుంది. ఇది ప్రతిష్ఠితం. ఈ ప్రతిష్ఠితం మళ్ళీ రెండు రకాల, స్థిరం, చరం అనేటువంటి చెప్తున్నారు. స్థిరం అంటే ఒక ఆలయంలో స్థిరంగా ఉంటుంది. చరం అంటే మన గృహాదుల్లో పూజించే శివలింగములు చరలింగములు అంటారు. చరలింగములు మనం కదపగలం, కదిపే వాటిని చరలింగం అంటారు. కదపకుండా పెట్టేసిన వాటిని స్థిరం అంటారు. కానీ ప్రతిష్ఠితం చరం అన్నప్పుడు, ప్రతిష్ఠితం అన్నప్పుడు స్థిరమని, చరం అనేటప్పుడు కదిలించేది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిష్ఠితం చరం చేయగా. కానీ శివభక్తుడైన వాడు స్వయంభూలింగములను దర్శించడం ఒకటి, అలాగే యంత్రాదుల యందు, పటముల యందు, వాటి యందు ఆరాధించడం బిందులింగం. ఆ తర్వాత స్థిర ప్రతిష్ఠ, చర ప్రతిష్ఠ, ఎన్నయే 4. 5వది గురులింగం అన్నాడు. ఇక్కడ గురులింగం అంటే ఈ శివ జ్ఞానాన్ని, శివ మంత్రాన్ని ఎవరి ద్వారా పొందేవో ఆ గురువును కూడా శివస్వరూపంగా భావించడం గురులింగార్చన అన్నాడు. ఇక్కడ అతన్ని శివభావనతో ఆరాధించాలి అన్నాడు. ఇక్కడ అది శివాయ గురువే నమః. శివుడు కానివాడు శివుడిని ఇవ్వలేడు. మనం గురువుని ఎందుకు ఆశ్రయించామంటే గురు శరీరం కాదు, తద్వారా మనకు లభించింది శివ జ్ఞానం కనుక అతన్ని శివాభిన్నుడుగా ఆరాధించాలి అన్నారు ఇక్కడ. అందుకే గురువు ఎందుకయ్యో గొప్పవాడు అంటే, తండ్రి ఆ జీవుడి యొక్క తేజస్సుని మాతృగర్భంలో ప్రవేశించాక జీవుడు శరీరం ధరించి పుడతాడు. అలా గురువు తాను ఉపాసించిన మంత్రాన్ని తన నాలిక ద్వారా శిష్యుడు కర్ణరంధ్రంలో ప్రవేశింపజేస్తాడు. అది లోపలికి ప్రవేశించి మంత్రజీవుడు అనేవాడు పుడతాడయ్యా అన్నాడు. ఇక్కడ అంత ముఖ్యమైన భావాలు చెప్పాడు. అందుకే శిష్య ఇలాగ చేశాడు కనుక ఆ మంత్రదీక్ష పొందినటువంటి శిష్యుడు గురువుకు పుత్ర సమానుడే అవుతాడు. అక్కడ అంటూ శిష్య పుత్ర ఇది ప్రోక్త సదా శిష్యత్వ యోగత జిహ్వలింగాన్ మంత్రశుక్రం కర్ణయోనౌ నిషిచ్యచ జాతపుత్రో మంత్రపుత్ర పితరం పూజయే గురు. అందుకే తండ్రిని ఆరాధించినట్టు గురువుని ఆరాధించాలి. తల్లిదండ్రులపై ఎంత భక్తి ఉంటుందో గురువుపై ఎంత భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రుల కంటే గురువుపై భక్తి ఉండాలి అని తర్వాత వాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఈ తల్లిదండ్రుల పిల్లల్ని సంసారంలో ముంచుతారు, కానీ గురువు సంసారం నుంచి తరింపజేస్తాడు కనుక నిమజ్జయిత పుత్రం వై సంసారే జనక పిత సంతారేది సంసార గురుర్వై బోధక పిత ఉభయోరంతర జ్ఞాత్వా పితరని గురుమర్చయే. ఈ రెండు తెలుసుకుంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసేటటువంటి గొప్ప జన్మనిచ్చిన గురువు తల్లిదండ్రుల కంటే అధికుడని భావన చేసుకో. అలాంటి గురువు వద్ద నిష్కపటమైన సేవ చేస్తూ ఆరాధించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ధన్యుడు. ఇది చూసుకున్నాక మళ్ళీ గురువు చెప్పాక ఆరాధించండి, చేతులు ఎత్తకూడదండి, శిష్యులు ఆరాధించాలి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అది మళ్ళీ అహంకారం పెరుగుతుంది. గురువుకి అహం ఉండదు, వాడు పరమాత్మ తాదాత్మ్యం చెంది ఉంటాడు. యోగ్యుడిని శిష్యుడిగా అందిస్తాడు. ఇది తెలుసుకోవాలి. అతనికి అభేద భావం ఉంటుంది, కానీ శిష్యుడికి ఉండవలసిన భావం. గురు పూజైవ పూజాస్యాత్ శివస్య పరమాత్మన. గురువుని పూజించడం శివుని పూజించడం వంటిదే. అందుకే గురు శేషంతో యత్సర్వం, గురువు స్వీకరించగా మిగిలింది ఏదున్నా అది శిష్యుడికి మహాప్రసాదం అవుతుంది, అది వాడిని తరింపజేస్తుంది.
అంటూ ఈ 5 లింగములను ఆరాధించడమే యోగంలో చాలా ప్రధానం అన్నారు. ఇక్కడ శివ సాధనకి పంచలింగార్చన, పంచలింగాలు బాగా అర్థమయ్యాయి కదా. పంచలింగార్చన విధానం అంతా చెప్తూ ఇప్పుడు శివలింగారాధనలో గురువు దగ్గర నుంచి విధానం తెలుసుకుని శివలింగాన్ని ఆరాధించు. గురువు ఏ పద్ధతిలో చెప్పాడు ఆ పద్ధతిలో ఆలోచించు. అందరికి ఒక పద్ధతి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. వారి వారి యొక్క సంస్కారములను అనుసరించి, అధికారాలను అనుసరించి పద్ధతి ఉంటుంది. భారతీయ సంస్కృతి గొప్పతనం చెప్తా అనిపిస్తుంటే ఒక మాట అన్నారు, ఎవరికైనా ఒకటే అనేటటువంటిది అన్సైంటిఫిక్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం అని చెప్పేది సైంటిఫిక్. అదృష్టవశాత్తు ఆ సైంటిఫిక్ సిస్టమ్ హిందూ ధర్మంలో ఉంది అని చెప్పారు. ఎలాగంటే అధికార భేదం అనేది మన సంస్కృతిలో. అధికార భేదం అంటే ఎక్కువ తక్కువలుగా ఎవడు ఏం చేయగలడు వాడు చేయించడం. వారి వారి జీవన రీతులు బట్టి అధికారం ఉంటుంది. ప్రాతకాలంలో లేచి పరిగెత్తి ఉద్యోగాలు చేసుకొచ్చి సంపాదించుకుని రెక్కాడితే కానీ డొక్కాడిన జీవితానికి నువ్వు మధ్యాహ్నం 11 వరకు కూర్చొని ఈ తపం చేయి ఆ తపం చేయి అంటే పాపం అండి, తప్పు. తీరుకున్నవాడిగా చేయి కూర్చో. ఎవరికి ఏ విధానం చెప్పాలో చెప్పాలి. హాడావుడు ఉన్నవాడు మీరు చెప్పారు అన్ని మానేస్తారు, దౌర్భాగ్యుడు ఉంటారు. ఇప్పుడు సంపాదిస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుందండి, తర్వాత తెలిస్తే. కనుక మన నిత్య జీవిత కాలంలో రోజు నిత్య శివార్చన అనేది అలవాటు చేసుకోగలిగితే వాడు ఆ నిత్య జీవితంలో సంక్రమించే పాపాలు అంటకుండా శుద్ధుడవుతాడు. పైగా తాను ఎదగడానికి అవరోధంగా ఉన్న ప్రతిబంధకాలు కూడా తొలగుతాయి. వాడు భౌతికంగా కూడా ఎదుగుతాడు, అందులో సందేహం లేదు. నిత్యం ఉండాలి. కానీ ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ. ఒకడు 5 నిమిషాలు నిత్యం చెప్తాడు, ఒక ఆయన ఇంకో ఆయన గంటన్నర చెప్తాడు. వాడికి ఎందుకు అలా చెప్పావంటే అంతే. ఏమంటే ఆయన 10 రూపాయల మందు రాశారు, నాకు 1000 రూపాయల మందు రాశారు, మీకు తెలుసా లేదా, నేను కోటీశ్వరుని వాడు దరిద్రుడు ఉన్నాడు. నేను డబ్బు చూసి నేను మందులు అయినాయో డబ్బు చూసి రాస్తానన్నట్టు. అంతే కదండి. కనుక ఇందులో ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ. 1000 రూపాయల మందు రాసిన వాడు ఎక్కువ, 10 రూపాయల మందు రాసిన కాదు కదా. ఆరోగ్యం ప్రధానం. వాడు రోగం బట్టి మందు, వాడు అర్హత బట్టి సాధన. గురువులు ఏం చేస్తారంటే పద్ధతిని ఏర్పరుస్తారు, పద్ధతిని అనుసరించి ఆరాధించాలి. కనుక నిత్య లింగార్చన ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిగా చెప్పారు. ధాతులింగం, పార్థివ లింగం అప్పుడప్పుడు చేసి వెంటనే నిమజ్జనం చేయాలి, నిత్యం పెట్టుకోవడానికి లేదు. పార్థివం జరగాలి. ఎప్పుడు పృథ్వీ సంబంధమైనది ఏది ఆరాధన చేసినా జలంలో నిమజ్జనం చేయాలి. పృథ్వీ తర్వాత తత్వం జలం. అదే మనం గణపతి ఆరాధనలు కూడా చూపిస్తున్నాం. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అబ్బాయికి కూడా ఒకటే పద్ధతి. అది వినాయక రూపం లింగ రూపం ఇద్దరిది అంతే పూజించారు. మరి పెట్టే ఇద్దరికి పార్థివమే ఇష్టం. పైగా పార్థివ పూజ సర్వులు చేసుకోవచ్చు. స్త్రీ పురుష వర్ణాశ్రమ భేదములు అందరూ పార్థివ లింగ పూజ చక్కగా చేసుకోవచ్చు. మంత్రం తెలిసిన వాడు మంత్రం చేసేస్తాడు, మంత్రం తెలియని వాడు నామాలతో చేసుకోవచ్చు. కానీ మంత్రం తెలిస్తేనే చేస్తాడు అనుకో అక్కర్లేదయ్యా. ప్రేమగా నామాలన్నీ మంత్రాలే. మంత్రం కాదు నామం ఏది? శివాయ మహేశ్వరాయ మహాద్రాయ మహ అనుకో, నీకు తెలిసినట్టు పూజించు, తప్పకుండా తెలుస్తాడు. ఒక చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ ఎత్తుకు తీసుకెళ్ళింది మహాకాళేశ్వరుడు ఆలయం. అక్కడ రాజుగారు వచ్చి పూజ చేస్తున్నారు. అందరూ వెళ్ళి కూర్చుంటారు పూజలు చూడడానికి. అందరూ రాజుగారు చేస్తున్నారంటే అవకాశం ఉండాలి కదా, చూడటం మరింత. అంటే ఏకకాలంలో విఐపీలు కూడా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అదే రాజుగారు పూజ చేస్తుంటే అందరూ చూస్తున్నారు. అమ్మ పిల్లాడిని ఎత్తుకుంది. అమ్మ ఏం చూస్తుంది కానీ పిల్లాడి పూజ అంతా చూశాడు. మొత్తం ఆ శివలింగానికి రాజుగారు అభిషేకం చేయడం ఇవన్నీ చూశాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఎక్కడో రాయి తెచ్చుకొచ్చాడు. తెచ్చుకొచ్చి పెట్టి దాన్ని పూజ చేయడం మొదలెట్టాడు. పూజ చేస్తూ చివరికి పూజ అంతా ఇక రాజుగారు ధ్యానం చేయడం చూశాడు. కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. మరి బయట ప్రపంచం ఏమి ఆ రాజుకు వచ్చిందో లేదో తెలియదు కానీ ఇతర తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. భోజన సమయం అయింది. అమ్మ పిలుస్తోంది, రావట్లేదు. కదిపింది కుదిపింది, కదలట్లేదు. వీడికి ఇదే పిచ్చి పట్టింది. అరే ఏమిట్రా అంటుంది, లేవట్లేదు. అది రావడానికి అసలు అది రావడానికి ఎంత స్థితి కావాలి కదా. ఆఖరికి చూసి ఉండి నేను పెంచెప్తాను శివలింగం తీసి విసిరేసిందని ఒక్కసారి వరకు వచ్చింది. మహాకోపం వచ్చింది. బోరుని ఆడవడం మొదలెట్టాడు. నా శివలింగం తీసి పారేసావు, ఇవన్నీ తీసి బోరు నా పూజ అంతా పోయింది అని ఆడవడం మొదలెట్టాడు. ఏడు పాకట్లేదు, తల్లికి వల్ల కాలేదు. అలా చూస్తూ ఉంటే శివుడు చూశాడు. పరవశించి అప్పటికప్పుడు స్వర్ణమయమైన ఒక ఆలయాన్ని సృష్టించి శివలింగాన్ని చూపించింది. పెద్ద జాతర గీతే పెద్దవాడేం కాదు, గోపకుల కుటుంబంలో పుట్టినవాడు. వాడికి ఎంత భక్తి. వాడి పేరు శ్రీకరుడు. అది చూసాడు శివుడు. భేషయ్య గొప్పవాడి నువ్వు, నీకు అనుగ్రహం ఉంటుందన్నారు. ఈ మాట చెప్పడానికి హనుమంతుడు వచ్చాడు. అక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి చెప్తున్నాడు, ఇతను సామాన్యుడు కాదు, ఇతను మహానుభావుడు, గొప్ప యోగి అవుతాడు. ఇతని తదనంతరం ఈయన కులంలో నారాయణుడు కృష్ణుడే పుట్టాడని చెప్పాడు. అంత అనుగ్రహం వచ్చింది అక్కడ. మహాకాళేశ్వర కథ చెప్తూ శివపురాణం చెప్తోంది ఈ విషయాన్ని, ఇతర పురాణాలు కూడా చెప్తున్నాయి. దీన్ని బట్టి ప్రీతిగా ఆరాధించడంలో ఉన్న విధానం చూడండి. ఎలా ఆరాధిస్తున్నామని కాదు, నీ స్వర్ణలింగం పెడతావా, మట్టి లింగం పెడతావా,
శివుణ్ణి పెడుతున్నాం అనే భావంతో ఆ పద్ధతిగా ఆరాధించండి. ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకే రకరకాల లింగముల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఆయన. ఆధ్యాత్మలింగం అయిపోయింది, పార్థివలింగం చెప్పాడు. పార్థివలింగం అనేక రకాల ఏకలింగం చేసుకుని పూజ చేయవచ్చు. అలాగే 360 లింగాలు చేస్తే మహాలింగం. సహస్రలింగార్చన కూడా మనకు తెలుసు. ఇవి ఇప్పటికీ నేటికి భారతదేశంలో జరుగుతుంటాయి. మనంతా మనం చేసుకోలేనప్పుడు శాస్త్రవేత్త తెలిసిన వాడి సహాయంతో అన్యోన్య సహాయం చేసుకోవడం మనకు కనబడుతుంది. మంత్రములు తెలిస్తే మంత్రములతో, నామములు తెలిస్తే నామములతో శివ పూజ చాలా సులభమండి, కష్టమేం లేదు. అయితే తెలియని మంత్రాలు నేర్చుకుని చేసేస్తామని తాపత్రయపడకుండా స్తోత్రాలతో చక్కగా క్లుప్తంగా ఆరాధించుకోవచ్చు. ఇవన్నీ శాస్త్రం చెప్తున్నది. అందుకు ఇందులో విశేషంగా స్త్రీలు పురుషులు అందరూ చేయవచ్చయ్యా ఇది వివరించారు. అలాగే స్ఫటికలింగం కానీ, వెండి లింగం కానీ, అదేవిధంగా ఇత్తడి లింగం కానీ ఇవన్నీ పూజారహములే. అలాగే ప్లాస్టిక్ ఇనప లింగాలు చెప్పలేదు చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ పూజారహములే అని వివరిస్తున్నారు. దీన్ని బట్టి అవి చెప్పలేదంటే అర్థం ఏంటి? పూజ కేవలం భావన మాత్రమే కాదు, శాస్త్రం. నువ్వు భావిస్తే భగవంతుడు అంటే ప్లాస్టిక్ లింగంలో కూడా భావించవచ్చు, కానీ దాంట్లో కూడదు, ఇంతే ఉండాలి, ఈ ప్రమాణంతోనే ఉండాలని చెప్పారంటే అర్థం ఏమిటి? శాస్త్రం. నీ నమ్మకంతో పనిలేదు అక్కడ. శాస్త్రం నమ్మితే ఫలితం గొప్పగా ఉంటుంది, అంతేగాని నమ్మినా నమ్మకపోయినా మంత్రం కానీ నామం కానీ కలిస్తే శక్తి బింబంలో ఉంటుంది. ఒకసారి శివలింగ ఇంట్లో పెట్టి నువ్వు నమశివాయ నీరు పోస్తే చూడొచ్చు కూర్చుంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అడుగడుగుని అనిపించకపోవచ్చు, ఎందుకంటే పదార్థ దృష్టి తప్ప పరమేశ్వరి దృష్టి అంత తేలిగ్గా ఏర్పడదు. అందుకే శాస్త్ర సహాయం తీసుకుని ఎప్పుడప్పుడు భావం తెచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ అది ప్రధానం. మనకు భగవంతుడు దృష్టిగోచరుడు కాడు కనుకనే భావన కావాలి. ఇక్కడ భావన ఉన్నదాన్ని భావిస్తున్నాం కానీ లేనిదాన్ని కాదు. ఇది కూడా గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అది ఎన్ని రకాల లింగములు చెప్పాడు. రసలింగం పెట్టాలంటే పరమ వైరాగ్యవంతుడైనటువంటి వారు, నియమబద్ధులైన వాడు పెట్టాలి. బాణలింగం కూడా కొన్ని నియమాలతో చేయాలి. అలాగే స్వర్ణలింగం ధనాదుల్ని ఇస్తుంది, శిలాలింగం శుద్ధినిస్తుంది. ఇలా ఒక్కొక్కటి చెప్పారు. శిలాలింగం లాంటివి హాయిగా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. వెండి లింగం మొదలైన పెట్టుకుని ఆరాధించుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు మనం ప్రయాణాదులు ఉన్నప్పుడు వీటిని ఆరాధించకపోయినా తన దోషం రాదు. కానీ బాణలింగం లాంటి రసలింగాలు నిత్యారాధన ఉండాలి. వాటిని ఎప్పటికప్పుడు విడిచిపెట్టారు. కొందరు ఆ క్షేత్రానికి వెళ్తూ షోకు దొరికే కదా అని సాలగ్రామాలు లింగాలు ఇళ్ళలో పెట్టేసుకుంటూ ఉంటారు. తప్పండి, దొరికే కదా అని అన్ని కొనేసుకోకూడదు. చాలా ప్రమాదం. దొరికేది బాంబులు కొనుక్కోవడం చెప్పేసి అన్ని తెచ్చుకోకూడదు. కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటికి నియమాలు ఉండాలి. ఇది తెలుసుకోండి. విగ్రహాల పర్వాలేదు. ఇంట్లో విగ్రహం ఉండాలంటే వితస్తి ప్రమాణం, పూజారకం లేదు. లింగం ఉండాలంటే అంగుష్ట ప్రమాణం. ఎందుకంటే అంగుష్టానికి శక్తి అంటే చూడండి, ఇలా పెడితే పిడికిట్లే వెళ్తుంది. అదే అంగుష్టానికి శక్తి. మిగిలిన ఏ వేళ్ళు మొత్తం పిడికిట్లు ఇవ్వడం, అంగుష్టం ఒక్కటే వెళ్తుంది. అంటే పిడికిట్లు ఇమిడేటంత ప్రమాణం అంట. పిడికిలు అంటే ఏమిటి? ఎవరి హృదయాకారం వాటికి పిడికిలి. ఆ హృదయంలో ఈశ్వర జ్యోతి స్వరూపం అంట. అందుకు అంగుష్ట ప్రమాణం అంత విశేషం. ఆలయాలలోన వేరు, అక్కడ ప్రమాణాలు కొద్ది పెద్ద ఉన్నా పర్వాలేదు. అక్కడ జరగాల్సిన క్రియల వల్ల అది శాంతింపబడుతుంది. గృహాలలో మాత్రం ఉండవలసినటువంటి పద్ధతి ఇది అని వివరిస్తూ శివారాధకుడు ఉండవలసిన మరొక ముఖ్యమైన అంశములు ఏమిటంటే భస్మధారణ, రుద్రాక్ష ధారణ. ఇవి చాలా ప్రధానమైనవి. భస్మ మహిమ చాలా విశేషంగా ఇక్కడ చెప్తున్నారు. అందుకే భస్మధారణ వైదికం. ఇది తెలుసుకోండి. మనం ఏమనుకుంటామంటే భస్మధారణ చేస్తే శైవుడు, నిలువుగా పెట్టేస్తే వైష్ణవుడు. ఈ నిలువు అడ్డం దెబ్బలు కొట్టుకుంటూ ఉంటే ఈ మధ్య కూడా చేశారు. ఇతరులు ఒక దీక్షా విధానంతో కొత్తగా తీసుకొచ్చారు. అన్ని మతస్థులు వాళ్ళు విభూతి పెడుతున్నట్ట. ఏమిటంటే నిలువుగా ఒకటి, అడ్డంగా ఒకటి. ఇలా మనం నిలువ అడ్డంగా కొట్టుకుంటే నిలువ అడ్డం కలిపేసి వస్తున్నారు. చాలా ప్రమాదం. అది నిలువ అడ్డం ఎదుగుడు పెట్టుకో. ఇప్పుడు మన శివుడి గురించి కనుక భస్మధారణ వాటి ప్రశస్తి చెప్తున్నాం. విష్ణు గురించి చెప్తే ఊర్ధ్వకుండ ధారణ, దాని ప్రశస్తి దానికి ఉంది. ప్రతి ఆగమం గొప్పదే, పాంచరాత్రాగమం గొప్పదే. పాంచరాత్ర పద్ధతుల్లో దాని ప్రశస్తి దానికి ఉంది. వైఖానసంలో దాని ప్రసక్తి దానికి ఉంది. ఇక్కడ శైవంలో దీని ప్రసక్తి ఉంటుంది. దేని చెప్పినప్పుడు దాని గొప్పతనం మనం చెప్తాం, అంతేగాని ఇది చెప్పేం కనుక తక్కువది కాదు. కానీ ఒకటి చేసేవాడు ఇంకో దానికి కూడా ఇంత జ్ఞానం ఉంటుంది, అది పవిత్రమైన భావం కలిగి ఉంటూ తనకు తాను పాటించాలి. ఇది చాలా ముఖ్యమైన. భస్మధారణ అనేది శైవం వైష్ణవం అని భేదం లేదు. ఎందుకంటే పాంచరాత్రం వైఖానస ఆగమ మతాలు, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వచ్చాయి కనుక ఇవన్నీ చెప్పబడుతున్నాయి. కానీ వేదాన్ని స్మృతిని ఆరాధించేటువంటి వారందరూ కూడాను భస్మధారణతోనే విష్ణుర్చన చేస్తారు. అదే మీరు ఇప్పుడు గురువాయూరు మొదలైన మందిరానికి వెళ్ళారనుకోండి, విష్ణు భక్తులు వాళ్ళందరూ, వాళ్ళ వైష్ణవులే. కానీ వైదిక వైష్ణవం అంటే వేదాన్ని మాత్రమే వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ఆగమాలు చెప్పింది వాళ్ళు అనుసరించారు తప్ప వాటికి తృణీకరణ కాదు. అందరూ ఒకేసారి అన్ని అనుసరించగలరండి చెప్పండి. ఇక్కడ
అలా పద్ధతులు ఉంటారు. ఎందుకంటే ఆయుర్వేదం ఇటు హోమియోపతికి ఇంగ్లీష్ అన్ని అనుసరించరు, ఇది ఒకటి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని వాళ్ళ ఇంటికి పడింది, వాళ్ళ మనసుకు పట్టింది చేస్తుంటారు. తప్పేం లేదు. వాళ్ళ పరంపర, ఆ పరంపరను గౌరవించాలి. ప్రతి పరంపర గొప్పదే. అయితే భస్మధారణ అనేది వైదికం అని చెప్తున్నారు. ఇక్కడ శివపురాణంలో చెప్పిందంతా వైదిక శైలి, అంటే ఎవరైనా పాటించేది. ఎందుకంటే పురాణం వేద జనితమైన విద్య కనుక వ్యాస భగవానుడు వేద సమ్మతమై స్మృతి సమ్మతమై శ్రౌత స్మార్త యోగ్యమైనటువంటిది పురాణాలు చెప్పబడతాయి. దానికి విరుద్ధంగా ఆగమ విషయాలు తీసుకుంటారు, దీని విరుద్ధమైన తీసుకోరు. అందుకే ఇక్కడ లింగధారణ మొదలైన వాటి గురించి చెప్పకుండా భస్మధారణ చెప్పాడు. ఇక్కడ లింగధారణ శైవాగమాలు ఉంటుంది, భస్మధారణ వేదాలలో కూడా చెప్పకూడదు. లింగధారణ చేసే ఆగమాలు వాటి మర్యాద, వాటి గొప్పతనం వాటికి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది చర్చనీయాంశం కాదు. అందరూ ధరించదగ్గది భస్మధారణ. విష్ణు భక్తులు కూడా భస్మధారణ చేయడం ఉంది. ఎందుకంటే భస్మం వైదికం. వేదం ముందు యజ్ఞాలు ఉన్నాయి, యజ్ఞం చేసేది మిగిలేది భస్మమేగా. అందుకే యజ్ఞ సంబంధమైన వేదముల నుంచే అది వచ్చింది. అది భస్మాన్ని ధరించడం సంపూర్ణ వైదికం. వేదమునందు ప్రధానంగా ఈశ్వరుడితో 3 విధాలుగా చెప్పబడుతుంది. సృష్టి స్థితి లయలు, బ్రహ్మ విష్ణు రుద్రుడు. అలా ఉపాసించే అగ్ని కూడా 3: ఆహమనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, 3 అగ్నులు. అలాగే ప్రణవం 3: అకార ఉకార వకార, ప్రధాన స్వరూపాలు 3. ఇలాగ 3గా ఉంది కనుక మనం అగ్నిసారమైన భస్మం తీసుకున్నప్పుడు త్రేతాగ్నుల సంకేతంగా మనం 3గా ధరించడం కనబడుతుంది. ఎప్పుడు భస్మం బొట్టు పెట్టుకోకూడదు, త్రిపుండ్ర ధారణ చేయడం మంచిది. ఎవరు? అందరూను. సర్వవర్ణం వారు చేసుకోవాలండి, ఒక వర్ణం వారు కాదు, ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. భస్మం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. స్నానంతో కొంత శుద్ధి, భస్మధారణతో పూర్ణ శుద్ధి అని చెప్పారు ఇక్కడ. అదే భస్మధారణ లేకుండా పూజ కానీ సంధ్యాది క్రియలు కానీ జపాదులు చేసిన వ్యర్థమవుతుంది. ఇవన్నీ ఉండాల్సింది మనసులో ఉంటే చాలు. అంటే వాడు మనసులో కూడా లేదు. మనసులో ఉన్నవాడు బయట పెట్టుకున్నవాడికి మనస్సులో ఉందో లేదో తెలియదు, కానీ మనసులో ఉన్నవాడు బయట పెట్టుకుంటాడు, సందేహం లేదు. ఎందుకంటే భస్మం స్థూల దేహానికి కాదు, సూక్ష్మ దేహాన్ని శుద్ధి చేస్తుంది. దేహశుద్ధి కావాలి కదా. దేహశుద్ధి అంటే మరొక అర్థంలో వాడుతుంటారు, దాని గురించి నేను చెప్పట్లేదు. కానీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి భస్మం చాలా ప్రధానం. అది స్థూల సూక్ష్మ దేహాలను కూడా శుద్ధి చేస్తుంది. భస్మధారణ ప్రధానమైనటువంటి అంశం. అది భస్మధారణ లేకుండా భగవదారాధన కూడదు. అందుకే శివారాధన ప్రధానం, భస్మధారణ. ఈ 3 ఒక్కొక్క రేఖలో 9 మంది చొప్పున 27 మంది దేవతలు ఉంటారని చెప్పారు. అందులో విష్ణువు ఉన్నాడు. విష్ణువు అనేక పేర్లతో ఉంటాడు. వాటి ఇంద్రుడు ఉంటాడు. ఆ దేవతల పేర్లు అన్ని శాస్త్రం మనకు చెప్తుంది. ఆ భావంతో తెచ్చుకోవాలి. అలాగే భస్మధారణ కూడా పుండ్రధారణ, భస్మోద్ధూళనం మనకు విధి ఉంది. భస్మోద్ధూళనం అనేది భస్మ దీక్షల్లో ఉంటాయి. అవన్నీ సామాన్యులకి చెప్పవలసిన అవసరం లేదు, చాలా ఉంటాయి. భస్మ శైల దీక్ష, భస్మోద్ధూళన దీక్ష చాలా ఉన్నాయి. త్రిపుండ్ర భస్మధారణ సర్వులకి శ్రేష్టం. 16 స్థానాల్లో చెప్పారు. అంటే శిరస్సు మొదలుకొని మనకి కంఠము, మెడ, భుజములు, చేతులు, కంకణ స్థానము అంటే మణికట్టు, తర్వాత ఉదరము, హృదయము, వెనక భాగం, నాభివరం, నాభి క్రింద భస్మధారణ కూడదు. బాగా తెలుసుకోండి. కొంత పాదాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడదు. అక్కడ నాభి వరకే. ఏ దివ్యమైనటువంటి భగవద్ వస్తువులు ధరించిన నాభి వరకే, అంతకు మించకూడదని గ్రహించవలసిన ముఖ్యమైన అంశం. అందుకే భస్మధారణ అనేది 16 స్థానములందు ధరించినట్లయితే వాడికి రక్ష లభిస్తుంది. భస్మం అంటే ఏదో మత చిహ్నంగా అనుకోవద్దు. భస్మానికి ఉపనిషత్ స్థానం ఉంది. అదే వేదాంతం ఎలా పెడతారని చెప్పకుండా ఒక సంప్రదాయం చెప్తాడు. భస్మధారణ చేసుకుని శుచి గురువుని ఆశ్రయించి వేదాంతం వినండి. అంతేగాని మంచి ఉపనిషత్ బుక్స్ ఫ్రెష్గా బీరువాలో పెట్టేసుకుని టీలు తాగుతూ అప్పుడప్పుడు ఖాళీగా చదువుతున్నంత ఉదాహరణ కూడా అర్థమవుతుంది. కనుక ఉపనిషత్ అంటే గురువుని ఆశ్రయించి వినవలసిన విద్యనర్థం. వేదాంత విద్య అలవాడాలంటే భస్మధారణ చేయాలి. ఎందుకంటే కర్మలు అన్నీ విడిచిపెట్టే కదా జ్ఞానం. విడిచిపెట్టడానికి ముందు చేయాలి కదా. కర్మను విడిచిపెట్టాలని చేయాలి. ఇప్పుడు ఎవరు విడిచిపెట్టడానికి లేదు, ఎందుకు చేయడమే లేదు కనుక. కానీ సత్కర్మలు ఆచరించి వైరాగ్యం కలిగిన తర్వాత విచారణ మార్గంలోకి వెళ్ళేటప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం ఉదాహరణ. జ్ఞానాగ్నితో కర్మను దగ్ధమైంది. తత్సంకేతంట భస్మధారణ. ఎంత గొప్ప విషయం చూడండి. అంతేకాదు ఇంకో రహస్యం చెప్తున్నాడు. పరమేశ్వరుడు అగ్నిస్వరూపుడు. మననే చెప్పుకున్న కదా మహా అగ్నిస్వరూపుడు. అమ్మవారు జలస్వరూపుడు. అగ్ని శోమాత్మక జగత్ అనే సూత్రం వేదంలో కనబడుతుంది. ప్రపంచమంతా వేడి చలువల కలయిక. నేను తెలుగులో చెప్పాను. ఎంత అద్భుతమైన సూత్రం అండి. వేడి చలువ తప్ప ప్రపంచంలో మరొకట్లేదు. ఉందా? ప్రపోర్షన్స్ లో తేడా తప్ప వేడి చలువలేదు. ఔషధాల గురించి ఆయుర్వేదం కూడా అగ్ని శోమాత్మక ఔషధాల వల్లే రోగాలు పోతాయని చెప్పాడు కదా. ఔషధులు కానీ సస్యాలు కానీ ఇవన్నీ అగ్ని శోమాత్మకం.
ప్రపంచం అగ్నిశోమాత్మకం, అంతరిక్షం అగ్నిశోమాత్మకం, విశ్వమంతా అగ్నిశోమాత్మకం. అగ్ని శివుడు, సోమం అమ్మవారు అన్నారు. ఇక్కడ ఈ అగ్నిశోమాత్మక తత్వం తెలియాలి. అగ్ని లేని సోమం లేదు, సోమం లేదు అగ్ని లేదు. యజ్ఞంలో హవిస్సు వేస్తే అగ్ని రగులుతుంది. హవిస్సుకు కావలసిన నెయ్యి తయారంటే అగ్ని ఉండాలి. ఈ పరస్పర ఆధార దేవతగా మనకు కనబడుతుంది. అగ్ని ప్రధానం శివుడు, శక్తి సోమం. ఈ వేడి చదువులే ప్రపంచానికి కావాలి. అవునా లేదా? వేడి ఉండాలి, చదువు ఉండాలి. మిమ్మల్ని నేను డిసెంబర్లో అడగాలి, అప్పుడే చెప్తాను. ఇప్పుడు అడిగితే కాస్త చల్లకుంటే బాగుంటుంది అన్నమాట. మనకు రెండూ కావాలని తెలిసిపోయింది. మనకి రెండూ కావాలంటే మనకు అమ్మ కావాలి, అయ్య కావాలి. ఇక్కడ ఇద్దరూ కావాలి. ఇక్కడ అగ్ని సోమాత్మక జగత్, ఇది గొప్ప సూత్రం. అగ్ని ఏం చేస్తాడంటే అగ్నినారహిమశ్నవ వేదం. అగ్నిని ఆరాధించేవాడు దరిద్రుడు. ఒకప్పుడు భారతం అంటే భారతదేశం అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతమైన దేశం. అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మోడ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక నేచర్ ఉంటుంది. భారతదేశం యజ్ఞ దేశం కనుక యజ్ఞంతోనే అన్ని పొందగలదు, అది ఆ దేశ స్వభావం. అందుకే భారతదేశంలో యజ్ఞముల వల్ల సుమారు 19వ శతాబ్దం మధ్య భాగం వరకు కూడా అద్భుతమైన సంపన్న దేశం అది. విదేశస్తుల దగ్గరికి వెళ్ళేట ఒక ఆయన, మీ భారతదేశం దరిద్ర దేశం అన్నట్టు వాడు, నీ వల్ల అయ్యిందయ్యా దోచుకోవడం వల్ల అని చెప్పాడు. అది నిజంగా గుర్తుపెట్టాడు. 19వ శతాబ్దం మధ్య భాగంలో మనకి మార్క్ ట్వైన్ అనే మహానుభావుడు భారతదేశ సంపద గురించి రాస్తూ ఆశ్చర్యపోతుంది. ఎంత దోచుకున్నారండి, మన పిల్లలకి అవన్నీ తెలియదు. ఇండియాకి అన్డెవలప్డ్, అండర్ డెవలప్డ్ అంటారు. ఒకప్పుడు ప్రపంచపు ఆదాయంలో అధిక శాతం భారతదేశానికి ఉండేది మిగిలిన వాటి కంటే. 17వ శతాబ్దం 18వ శతాబ్దం వరకు కూడా మీరు చూస్తే కనిపిస్తుంది. ఎటువంటి స్థితికి వచ్చామో చరిత్ర మనకు తెలియాలి. వాళ్ళు రాసిన చరిత్ర చదువుతున్నా, అది వచ్చింది బాగా. మొత్తానికి అగ్ని ఆరాధన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మహానుభావుడు గణపతి మన గారు ఒక మాట అంటారు, అగ్నిని ఆరాధించడం మానేసిన దేశానికి దరిద్రం పట్టుకుంది, ఇంద్రతత్వం తెలియడం మానేసిన శక్తి పోయింది అన్నాడు. గొప్ప విషయం. అగ్ని ఆరాధన పోయింది. నేను చెప్పుకున్నాం కదా, అగ్ని ఆరాధన ఏం చేయాలి? అప్పుడు సూర్యుని ఆరాధించాలన్నా 2 పూట్ల ఇంట్లో దీపం పెట్టుకోవడం అగ్ని ఆరాధన. ఇది దరిద్రాన్ని పోగొడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అగ్ని అంత గొప్పది. కానీ దీపం పెట్టడానికి కూడా తీరికలేంత బ్రతకవలసిన అవసరం లేదని తెలుసుకోండి. ఇంట్లో 2 పూట్లు దీపం కూడా పెట్టకుండా ఏం సంపాదించావు? సంపాదించి ఏం చేస్తాం? ఇంత ఎవరికో సంపాదించావు, తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక నీ గుండెకి కదా దెబ్బ ఉంటుంది, అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకు విడిచిపెట్టాలి? చెప్పండి. ఇవేవి మిగిలేవి కావు, చివరికి నీకు నువ్వే మిగులుతావు. అప్పుడు ఇవే నీకు పనికి వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు అనుగ్రహం ఉంటేనే గుర్తుపెట్టుకుంటాం అనుకోవట్లేదు. సరే, మొత్తానికి అగ్నిని ధరించితే ఐశ్వర్యం వస్తుంది. శరీరానికి కూడా మంచి వర్చస్సు కావాలంటే అగ్నిని ధరించాలి. అగ్నిని అక్కడ ధరిస్తారండి బాబు, మీరు చెప్పడం బాగుంది కనుక నేను చెప్పిన రేపటి అగ్నిని ధరించి నీ వల్ల ఇక్కడ కాలేదని చెప్తాను. అగ్నిని ధరిస్తారంటే అగ్నిసారం భస్మం అన్నాడు. అగ్ని యొక్క సారం భస్మము అన్నాడు. ఇక్కడ అగ్ని చేయగా మిగిలింది భస్మం, అది అగ్నిసారం. అటువంటి అగ్నిసారమైన భస్మాన్ని తీసుకుని సోమం కలుపున్నాడు. అది భస్మంలో జలం కలిపి శివమంత్రముతో ధారణ చేయమని చెప్తున్నాడు. ఇది అద్భుతం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే వర్చస్సు పెరుగుతుంది అన్నాడు. ఇక్కడ అయితే అనుష్ఠానాదులు చేసినప్పుడు భస్మం కలుపు, అనుష్ఠానాదులు లేకుండా ధరించినప్పుడు ఒట్టిపొడి భస్మం పెట్టుకోవాలి కూడా శాస్త్రం చెప్పింది. విశేషమైన అంశం ఇది పద్ధతి. భస్మం వల్ల ధారణ వల్ల ఎంత అద్భుత శక్తి లభిస్తుందంటే భాసనా భసితం ప్రోక్తం భస్మ కిల్పిష భక్షణ, ఇది నిర్వచనం చెప్పారు ఇక్కడ. భాసనాత్ భస్మం అంటే ప్రకాశ స్వరూపం అర్థం. అది భస్మధారణ శరీరానికి ఒక వర్చస్సునిస్తుంది. అంతేకాదు మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న దుష్టశక్తుల ప్రభావం సోకకుండా కాపాడుతుంది. నాకు కనబడలేదంటే నీకు కనబడవు కనుకే వాటి సూక్ష్మశక్తులు ఉన్నారు తెలుసుకో. ఇక్కడ వాటి నుంచి కాపాడుతుంది, అనేక అటువంటి సూక్ష్మభూతముల నుంచి రక్షిస్తుంది. అంతేగా జీవుడు అంతఃకరణ శుద్ధికి కూడా హేతు అవుతుంది క్రమశ. అందుకే భస్మధారణ భాసనా భసితం, భస్మ కిల్పిష భక్షణ, కిల్పిషాన్ని పోగొడుతుంది. అందుకే భూతికరీ యశుఖకరీ అన్నారు. దాని మరొక పేరు ఉందండి విభూతి. విన్నారు ఎప్పుడైనా? ఇంకోటి భూతి అంటారు. తెలుగులో బూది విభూది అని మార్చారు. ఇంకా బూడిద అన్నాడు. అని విభూతి నుంచి వచ్చినవి. భస్మం విభూతి. విభూతి అనే మాటకి అసలు పదం ఐశ్వర్యం. భూతి విభూతి ఐశ్వర్యం మన అమర కోసం చెప్తాం. భూతి విభూతి ఐశ్వర్యం ఇవన్నీ కూడా పర్యాపదాలు కనుక విభూతి అంటే ఐశ్వర్యం. భస్మం పట్టుకుని మనం విభూతి అంటున్నామంటే ఐశ్వర్యం అని అర్థం. పరమేశ్వరుడి దగ్గర ఐశ్వర్యం కావలసినంత ఉందండి, ఒంటి నిండా పెట్టి. ఎందుకంటే ఈ సృష్టి అంతా చేయాలి కదా. ప్రళయకాలంలో భస్మ రూపంలో తెచ్చి పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకున్న భస్మం ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క భస్మానికి ఒక స్వరూపం ఉంది. పృథ్వీతత్వం ఒక భస్మ రూపంలో ఉంటుంది, జలతత్వం మరొక భస్మ రూపంలో, ఇవన్నీ పెట్టు కూర్చుంటాయి.
మళ్ళీ సృష్టి ఆరంభించేటప్పుడు బ్రహ్మదేవుడు సృజించి సృష్టి చేయమన్నా కానీ మెటీరియల్ లేదంటే అది దూపుతాడు. దురిపితే కాస్త పడుతుంది కదా, దాన్ని తీసుకుని జాగ్రత్త చేసి ప్రపంచం అంతా తయారు చేస్తాడు. అంటే భస్మంలో ఏమున్నాయంటే ప్రపంచం యొక్క ఐశ్వర్యములని సూక్ష్మ రూపంలో ఉంటాయి. అందుకే శివుడు నాట్యం చేసేటప్పుడు పార్వతీదేవి చెప్తుంది ఈ మాట. శివుడు నాట్యం చేసేటప్పుడు అందరూ ముందు వరుసలో కూర్చుంటారు. డాక్టర్ మన పెద్ద పెద్ద మన దేవతలు మొదలైన వాళ్ళందరూ ఫస్ట్ లో కూర్చుంటారు. ఫస్ట్ లో కోసం ముందు నుంచి తాపత్రయపడతారు. ఆ స్టేజ్ మీదకి వచ్చాక అప్పుడంతా అనుకోరు, ముందే కూర్చుంటారు వాళ్ళందరూ ముందు వరుసలో చివరి వరుస వరకు. ఎందుకంటే నాట్యం చేస్తున్నప్పుడు ఆ చేతులు విసురు అలా ఎదిరిస్తాడు కదా, అటు ఇటు కదులుతూ ఉన్నప్పుడు ఆ ఒంటి మీద ఉన్న భస్మం ఒక్క రేణు మీద పడుతుందేమో ఇంద్రాదులు కిరీటాలు తీసి పెడుతుంటారు. అది ఒక్క రేణు మీద పడితే వాడికి ముల్లోకాల ఐశ్వర్యాన్ని మించిన ఐశ్వర్యం వస్తుంది. అంత శక్తి ఉంది ఒక్క రేణు. మనం అనుకుంటే ఆయన దగ్గర ఉండే బూడిదని, అలా అన్నవాడి దగ్గర ఎక్కువ ఉంటుందని అర్థం చేసుకోండి. అది భస్మంలో ప్రతి రేణువులో సమస్త భువనైశ్వర్యములు దాగున్నాయ్యా. అది కదా ఐశ్వర్యం, భగవంతుడి దగ్గర ఉన్న భస్మం అలాంటి. అలాంటి శక్తి ఈ భస్మానికి ఉంది. అందుకే అలా ఏది పడితే అది బూడిద పూసుకోకూడదు. మరుగుడు చెప్పాడు, యజ్ఞము చెయ్యగా మిగిలిన భస్మాన్ని ధరిస్తే సౌతజం అంటారు. అది స్మార్త యాగములు చెయ్యగా వచ్చిన భస్మాన్ని ధరిస్తే స్మార్త భస్మం అంటారు. ఇవేమీ కాకుండా శివుని మంత్రములతో ప్రత్యేకించి మారేడు సమిధలు, గోమయంతో చేసిన పిడకలు, వీటి ఎందు హుతం చేసి ఆవు నీటితో చెయ్యగా మిగిలిన భస్మం శివాగ్నిజ భస్మం అని చెప్పబడుతుంది. ఇన్ని రకాలు చెప్పారు. ఇవేవి తెలియకపోతే ఆవు పేడతో వచ్చినటువంటి పిడకల కాల్చగా వచ్చిన భస్మం చేత్తో పట్టుకుని నువ్వు శివమంత్రం అభిమంత్రిస్తే అందులోకి ప్రవేశిస్తుంది. మంత్రశక్తిని గ్రహించే శక్తి మూడింటికి ఉంటుందండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి భస్మం, రెండు జలం, మూడవది దర్భకొన. ఈ మూడింటిలో దైవశక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. ఎలా అండి అంటే రాగతికే విద్యుత్ ఎలా వస్తుందో ఆ విధంగా వీటికి ఆ శక్తి ఉంటుంది. వీటన్నిటిలో భస్మానికి ఎక్కువ ఉంటుంది. అందుకే ఊరంతా తిరిగి వచ్చిన ఒక్కసారి స్నానం చేసి విభూతి తీసుకుని భగవన్నామం పట్టుకుని అభిమంత్రించుకుంటే ఆ శరీరానికి శుద్ధత ఏర్పడుతుంది. పిల్లలకి పెడితే వాళ్ళకి దోషాలు పోతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన సూచనలు అండి. ఇవేవి అక్కర్లేదు, దేవుళ్ళని తీసేయండి, విభూతులు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు అంటే నేను చెప్పుకున్నాను కదా, కొన్ని పిశాచ శక్తులు మన ఇంట్లో ప్రవేశించడానికి మన ఇంటి నుంచి ఇవన్నీ తీయించేస్తాయి. తెలుసుకుంటున్నాను ఇక్కడ. మన కొత్త కట్టులో చేరానండి, అందుకు మా ఇంట్లో పూజలు ఉండవు, పురస్కారాలు ఉండవు, ఇవేవి అంటే ఆ కొత్త కట్టు పేరు పిశాచ సంఘం. ఇవి మనల్ని దైవశక్తికి దూరం చేయడానికి వచ్చేవే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అది ఎక్కడో సన్యాసి గృహం ఒక గుహలో కూర్చొని ధ్యానం చేసేటంటే వాడికి వేయక్కర్లేదు. కానీ గృహంలో జీవిస్తున్న గృహస్థికి ఇవన్నీ కావాలి. కానీ పెద్ద మోక్ష సంగతి తర్వాత ముందు ఇవి. అవునా లేదా? పిశాచాలు పట్టి పీకుతూ ఉంటే అహం బ్రహ్మాస్మి ఎక్కుతుందండి ఇక్కడ. అందుకు ముందు నువ్వు పవిత్రుడుగా శుద్ధుడుగా దైవశక్తులతో చేసేదిలాలి. ఇవా నువ్వు వివేక వైరాగ్యాలతో చేస్తే ఈ ధారణ జ్ఞానానికి ఇస్తాయి. అవి లేకుండా కోరికతో చేసేవారికి కోరికలు తెచ్చి ఎప్పటికైనా వివేక వైరాగ్యాలు ఇస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. నీ వైరాగ్యం ఉంటే నిష్కామంగా చెయ్యి, వైరాగ్యం లేకపోతే అలాగూ సకామంగా చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే తీసిపారేన సులభం, గ్రహించడం కష్టం. ఇది తెలుసుకోవాలి. అదే వాళ్ళ పెద్దలు ఒక మాట నాకు, దయచేసి నాకు కోపగించుకోకండి, మా అయితే ఏంటంటే రేపు కాలంతే. దిగ్భస్మరహితం ఫాలం దిగ్గ్రామ శివాలయం. దిగ్భస్మరహితం పాలం. దిక్ అంటే అదే పెద్ద సంస్కృత శబ్దం కూడా చీ అని అర్థం. మరి దిగ్భస్మరహితం పాలం, విభూతి లేని నుదురు చీ అన్నట్టు. దిగ్భస్మరహితం పాలం. దిగ్గ్రామం అశివాలయం, శివాలయం లేని ఊరు చీ. అలాగే దిగ్జన్మ అనీసాక్షం, శివార్చన చేయని జన్మ ఛీ. దిగ్విద్యా శివాత్మకం, శివజ్ఞానం చెప్పని విద్య ఛీ అన్నాడు ఇక్కడ. ఇది శివపురాణంలో వాక్యం అనేది. దిగ్ అది కనుక చిచి అనిపించుకోకుండా బ్రతకాలంటే ఈ విధంగా బ్రతకాలి అని చెప్పాడు. భస్మధారణకు ఉన్న శక్తి అది. రేపు చూద్దాం ఎంతమంది కనిపిస్తారు. తెలియదు పర్వాలేదు, తెలిసి చేస్తే అంత గొప్పగా ఉంటుందని ఇక్కడ. భస్మధారణ అంత గొప్ప. కనీ కనబడకుండా కొందరు ఉంటూ ఉంటారు. ముత్తే అమ్మవారి ముఖం పెట్టుకుంటే ఇలా చేస్తారు. అంతే, ఎంత సిద్ధో ఏమిటో అక్కడేమి రంధ్రాలు పడిపోతాయి. ఏమిటో వదిలేయడానుకున్నటువంటి ఆపం ఉన్నది. పెట్టుకుంటే ప్రమాదమే ఉంది. ఇప్పుడు అర్థం పరమార్థం తర్వాత తెలుస్తుంది. పెట్టుకుంటే ప్రమాదమే వస్తుంది. పెట్టుకోరా అన్నప్పుడు పెట్టుకోరు. వద్దమ్మా అక్కర్లేదంటే ఎందుకు పెట్టుకోకూడదు, ఆరోగ్యం పెట్టుకోదు. ఏమిటో తెలియదు, బాధాకరమైన సరే ఎందుకు రండి. కానీ వీటన్నిటికీ వాటి ప్రయోజనాలు ఉంటాయి.
భస్మధారణ సర్వులు అరుగులే, స్త్రీలు కూడా భస్మధారణకు అరుగులే. అలకావధి స్త్రీణాం అన్నాడు ఇక్కడ. స్త్రీణాం అలకావధి. అలకావధి అంటే ముంగురులు పడే వరకు స్త్రీలు ధరించాలి, పురుషులు కనుబొమ్మల చివరి వరకు ధరించాలి. దానిపైన ధరించి కిందకి వేలాడు తీయకూడదు. వేస్తే అభిచారాలు, హోమాలు, మంత్రాలు, తంత్రాలు చేసి వాళ్ళు ధరిస్తారు. అది వాడు పెట్టుకున్న దాన్ని బట్టి వాడు ఏం చేస్తాడో తెలిసిపోతుంది. జాగ్రత్త పొరపాటును పెట్టుకుంటే చెప్పండి, తప్పేలేదు ఎవరికి. అందుకే అలకావధి స్త్రీలు ధరించవచ్చు. అయితే ఏ స్త్రీ అయినా ధరించవచ్చు, కానీ పూర్వ సువాసనలు మాత్రమే ధరించాలని లేదు, వాళ్ళు కూడా ధరించవచ్చు అంతే. సువాసని స్త్రీలు కూడా భస్మధారణ చేయవచ్చు, కానీ దానిపై గంధంగా కుంకుమ కూడా ధరించాలి అని చెప్పారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కొత్తగా పెట్టుకోమని చెప్పను, కానీ పెట్టుకోవడం తప్పు కాదు మాత్రం మనం చెప్తున్నాం ఇక్కడ. అందుకే మనకి కొన్ని ప్రాంతాల్లో మీరు చూస్తే తమిళ, కర్ణాటక, మలయాళ ప్రాంతాల్లో భస్మధారణ చేసేవాడు మనకు కనబడుతూ ఉంటారు స్త్రీలు కూడా. అందుకే భస్మధారణ గొప్పతనం ఇంత చక్కగా చెప్తూ భస్మాన్ని భగవన్ మంత్రంతో పవిత్రం చేసుకుంటే చాలా అన్నాడు ఇక్కడ. ఇక మూడవది రుద్రాక్ష. వీటన్నిటికీ పెద్ద పెద్ద అధ్యాయాలు ఉన్నాయండి, కానీ మనం కొంత వరకే ఇక్కడ చెప్పుకుంటాం. అన్నీ కాదు, ఎంత అవసరం అంత సారం తీస్తున్నాం. మహాపురాణ సారం కదా. భస్మజాబాల ఉపనిషత్తు, రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు, 2 ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే ఉపనిషత్ స్థానం వీటికుందని చెప్పడం ఇక్కడ. అందుకే ఇప్పుడు శంకర భగవత్పాల్ వారు ఉన్నారు, శైవులు కాదు, వైష్ణవులు కాదు. చాలా మంది అసలు ఆలు కూడా హిందూ మతంలో తెలియని హిందువులు శంకరాచార్యుని శైవుడు అంటారు. వాళ్ళ అజ్ఞానం. శంకరాచార్య శైవుడు కాడు, వైష్ణవుడు కాడు. ఆయన హిందూ మతంలో ఉన్న అన్ని శాఖలకి ప్రతినిధి. అది ఏ సంప్రదాయం వాడైనా జగద్గురువుని నమస్కరించదగ్గ జగద్గురువు శంకర భగవత్పాల్ గారు. భజగోవిందం భజగోవిందం లక్ష్మీ నృసింహం అవదే తరావలంబం సత్యజ్ఞానమనంతం నిత్యం గోవిందం పరమానందం అంటాడే. నేను గణపతి భక్తుడి నుండి నితాంతకాంత దంతకాంతి మంతకాత్మకాంత ఆత్మజం అచింత్య రూపమంత హీనమంతరాజమంతరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తమ్ విచిత్తయా సతతం. గణపతిని ఇచ్చేస్తాడు, నీ ఇష్టం. లేదంటే సుబ్రహ్మణ్య భక్తుడిని అనగానే భజే కుమారం భవానీ కుమారం తీసుకో. శివభక్తుడిని ఇది ఆనందలకి, శివానందలకి. నేను అమ్మ భక్తుడిని సముద్రంలో తీసుకో. అంటే వేదం నుంచి వచ్చిన అన్ని మతాలకి ప్రాతినిధ్యం వహించి సమగ్ర హిందూ మతానికి గురువైన జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు హిందూ మత సమన్వయానికి మనకు ఆదర్శం తెలుసుకోవాలి. అటువంటి భగవత్పాదుల వారు సన్యాసి ధరించేటువంటి రుద్రాక్ష భస్మం గురించి చెప్పారు. సన్యాసి భస్మం మాత్రమే, కుంకుమ చందనం అని పెట్టుకోకూడదు, తెలుసుకోండి ఇక్కడ. అలాగే సన్యాసులు పూలమాలలో వేసుకు తిరగకూడదు. స్రక్షందన వనితాదులకు దూరంగా ఉండాలి సన్యాసి, తెలుసుకోవాల్సింది. ఇవన్నీ వాళ్ళ నియమాలని ఇప్పుడు చెప్తే చాలా మందికి కోపం వస్తాయి. ఎందుకంటే మొత్తానికి విశేషాలు. అందుకే వేదాంతం చేసిన వాళ్ళు కూడా రుద్రాక్ష భస్మం పెట్టుకుంటారు. ఎందుకంటే శివజ్ఞానం, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన అంశములు. అది రుద్రాక్ష ధారణం, భస్మధారణం శరీర శుద్ధికే కాకుండా జ్ఞాన సహకారి అన్నారు. ఇక్కడ ధారణ చేసినటువంటి సూక్ష్మ శరీరం మీద ప్రభావం చూపిస్తాయి. పద్మపురాణం ఒక మాట చెప్తోంది, ఎవడైనా మరణ సమయంలో వాడి ఒంటి మీద భస్మంగా రుద్రాక్షగానే ఉంటే, లేదు రెండు ఉంటే, వాడు పరమ పాపాత్ముడే అమెరికా దగ్గరికి రా. నాకు వాళ్ళ మీద నమ్మకం లేదండి, అలా వాళ్ళు వస్తారని నేను ఎప్పుడు చూడలేదంటే, చూస్తే వెనక్కి వచ్చి చెప్పు, తెలుసుకుంటే లాక్కుపోతారు కానీ వాళ్ళు వెనక్కి నేను ఉన్నానని చెప్పు తెలుసుకుంటే. కనుక వాళ్ళు వచ్చిన వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు, కానీ వాళ్ళు వచ్చి చెయ్యనివ్వకుండా ఉండడానికి సహకరిస్తాయి రెండు. వాళ్ళు చూసి యూనిఫార్మ్ వాడు మనవాడు కాడు బాగుని వెళ్ళిపోతారు. అప్పుడు శివుడు చూసుకుంటాడు పడుతుంటాడు. చూసారా, భస్మరుద్రాక్ష గొప్ప శక్తి. పెద్ద పెద్ద వేదాంతాలు లేకపోయినా కనీసం భౌతికంగా ఇవి పాటించినప్పటికీ కూడా వాడు పాపాదుల జోలికి వెళ్ళకుండా మోక్షం సంగతి, ఆత్మజ్ఞాన సంగతి తర్వాత నరకాల్లో పడకుండా కాపాడబడతాడు. కొంతమంది పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు, బ్రహ్మజ్ఞానం నాకు ఈ లోకాల మీద స్వర్గాల మీద వాడి మీద మక్కువ లేదు. అప్పుడు ఇంద్రుడు తలుపు తిరుగుతున్నాడు ఏంటి మనకు ఓపెనింగ్ ఇన్వైట్ చేస్తున్నాడు నరక ద్వారా. కబుర్లు లేవు అక్కడ, దీనిలో పడకుండా ప్రయత్నించి కనీసం ఇవన్నీ కూడా మనం శుద్ధి చేయడానికి మనకు వస్తాయండి. దుఃఖాలను భరించకుండా ఉండడానికి ఇక్కడ భస్మం కిల్బిష భక్షణాత్, భక్షణాత్ భస్మ, భాసనాత్ భస్మ. కిల్బిషాన్ని భక్షణం చేస్తున్న భస్మ అంట. అద్భుతమైన మంత్రితమైన భస్మానికి పాప సంహారం చేసే నుదుటి రాత చరిత్ర చేయడానికి నుదుటి భస్మం ధరించాడు. ఎంత బాగా చెప్పాడు. నుదుటి పాపాలను భరించవలసిన రాతలు ఉంటే ఇది తిరిగొస్తుంది వీడు చక్కగా. అంటే అది మొత్తం కూడా ధునోతి, మొత్తం దుష్టలిఖితములు తొలగిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి భస్మధారణ. రెండవది రుద్రాక్ష. ఆ శబ్దమే గొప్పదండి. సృష్టిలో ఎన్ని గింజలు ఉంటాయి కానీ మాల కట్టుకోవడానికి దగ్గర అందరం ఏర్పాటు చేసుకుని పుట్టిన గింజలు ఒకటి అంటారు చంద్రశేఖర సరస్వతి స్వామి నిర్మాణమే.
అంటే రుద్రాక్షలు అనేక రకాలు చెప్పారు. ఇప్పుడు రుద్రాక్ష పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. దాని షాపులు, ప్రకటనలు ఇవన్నీ. అదే ఒక్కొక్కసారి బాధ వేస్తుంది. ఆధ్యాత్మికత కూడా వ్యాపారం అయిపోతుంటే దాని మీద కూడా గౌరవం పోతుంది. ఆధ్యాత్మికత రాజకీయం వ్యాపారం రెండు తగిలేదా గౌరవం అయిపోతాయి. అయితే ఒకటి, రాజ్యం ధర్మబద్ధంగా శాసించేటట్టు నాయకులను నియంత్రించగలిగే శక్తి ఆధ్యాత్మికతకి పీఠాలు ఉంటే చాలా మంచిది. కాదని కాదు, కానీ నాయకుల పట్ల నా పై అనే ద్వేషాలు పెట్టుకుని నా వాడు రావాలి వాడు రాకూడదు అనుకున్నాడంటే అది వేషం వేసుకున్న ఆధ్యాత్మిక తప్ప సహజంగా తెలుసుకోవాలని తెలిసినంత చాలు. అది ఆధ్యాత్మిక ఎలా ఉండాలి? ధర్మం కోసం ఉండాలి, వ్యక్తి కోసం కాదు. దేశం కోసం ఉండాలి, ఒక సమూహం కోసం కాదు. ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం సహకరించి అద్భుతమైన పీఠాలు పెట్టిన శంకర భగవత్పాదుల వారికి మరొకసారి నమస్కరించుకుందాం. వాటిని అనుకరించే నకిలీలు మనకొద్దు. మొత్తానికి భవ్యమైనటువంటి సంప్రదాయంలో రుద్రాక్ష కింద శక్తులు చాలా ఉన్నాయి. అవి గురువుల ద్వారా గ్రహించి శ్రద్ధగా చేయవలసిందే తప్ప ఆశపోతారంత. రుద్రాక్ష 6 ముఖాలు పెట్టుకుని వ్యాపారం కలిసి వస్తుందండి. మరి అవన్నీ అమ్మేవాడికి ఏం కలిసి రావట్లేదు. మీరు చూసారు లేదు? అందుకే కొందరు రాళ్ళని అమ్ముతుంటారు, వాళ్ళకి ఏం కలిసి రావు. కలిసి అమ్ముకునే అవసరం వాడికి ఎవరు. ఇక్కడ మనకి ఏంటి తేడా అంటే సంస్కరింపబడాలి అని వచ్చింది. ఇక్కడ రుద్రాక్ష కొనేయడం టపియడం పెట్టేసుకోవడం కాదు, సంస్కారం. రుద్రాక్ష ధరించడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, ధరించక నియమాలు ఉంటాయి. ఇవి ఉంటేనే జాతీయ అర్హతలు కాదండి, నియమాలు ఆచారాలు ఇవి పాటించాలి. నేను పాటించలేనంటే మొదలువచ్చు, తప్పేం లేదు. కానీ రుద్రాక్ష ధారణ చేసిన వాడు అపవిత్ర కర్మలు చేయరాదు, తాగరానివి తాగి తినరానివి తిని ప్రవర్తించరాదు. ఇది చాలా వాడుతుంది. ఆహార నియమం, సాత్విక ఆహార సేవనం చాలా అవసరం. అదేవిధంగా అధర్మ ప్రవర్తన చేయరాదు, చాలా ముఖ్యం. అందుకే రుద్రాక్ష ఒంటి మీద ఉంటే అది పెట్టుకుని కూడా ఎలా పాపం చేయగలం అనిపించాలంటే. అందుకే ధారణ ఒకసారి మనం హెచ్చరిస్తుంటే రామకృష్ణ పరమహంస దగ్గర ఒక ఆయన అన్నట్ట, ఈ భస్మాలు రుద్రాక్షలు అన్నీ పెట్టుకోవాలి ఏంటంటే ఆధ్యాత్మికలు అలా తీసిపారైనా దేని ప్రయోజనం దానికి ఉందన్నాడు మహానుభావుడు. ఆయన ఒక్కడేనండి వేటిని తిరస్కరించకుండా సంస్కృతిలో ఉన్న ప్రతి అంశాన్ని సమర్థించినటువంటి వాడు. అందుకే ఆయన మహానుభావుడు అయ్యారు. మళ్ళీ రెండో వారు ఎవరైతే వివేకానంద, అది మనం గమనించవలసింది. వీళ్ళిద్దరికంటే పెద్ద శంకర భగవత్పాదులు గారు వేటిని తిరస్కరించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు, భస్మ రుద్రాక్షలను పెట్టుకోవాలంటే అది చెప్తాను నేను అన్నాడు. ఒక ఆయన భస్మ రుద్రాక్షలు చేసుకుని శివధ్యానం చేసుకుంటున్నట్టు చెప్పినాడు. పెడుతున్న వాళ్ళందరూ దండం పెట్టి వెళుతూ ఉన్నారు. ఇది చూసాడు, ఇది బాగుంది అనుకున్నాడు దొంగ. వాడు కూడా చక్కగా భస్మ రుద్రాక్ష పెట్టుకుని ఆయన పక్కన కూర్చున్నాడు కానీ ఆయనలా కళ్ళు మూసుకొని తన్నే స్థితికి వెళ్ళి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడప్పుడు అలా తెలిసి చూస్తున్నాడు, ఎవరైనా తెలిసాడు కూడా. ఇలా 3-4 రోజులు అవగానే ఇంత వేషం వేసుకుని ఆయన పక్కన కూర్చుని కూడా చిచ్చి ఇలాంటి బుద్ధి ఏమిటి అని ఆ బుద్ధి వదిలేసి అప్పటి నుంచి వాడు పవిత్రుడు. చూసారా, ఆ వేష భాషలు ఆలోచనలు కూడా మారుతాయి. ఇవాళ తప్పితే రేపు. అందుకే భస్మరుద్రాక్ష మహిమల గురించి ఇంత చక్కగా చెప్తున్నాడు. మన కనీస సాధన కాలంలో అయినా మనం ధరించవచ్చండి. బయటకు వెళ్తే ఎవడేమనుకుంటాడో అంటే, నువ్వు సాధన కాలంలో ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు ధరించి తప్పే ఉంది, నీ ఇంట్లో ఉన్నప్పుడు ధరించి తప్పే ఉంది, నువ్వు పూజ చేసినప్పుడు ధరించి తప్పే ఉంది. అప్పుడు కూడా బోసులుదిరేనా సాధన చేయాలి. అక్కడ అందుకు భస్మం రుద్రాక్ష ధారణ. రుద్రాక్షలకు సంస్కారం ఉంటుంది, వాటిని శుద్ధి చేయాలి. శుద్ధి చేసి గురువు ద్వారా స్వీకరించి ఒక్కొక్క రుద్రాక్ష ఒక్కొక్క మంత్రం చెప్పింది శాస్త్రం. తన మంత్రంతో ఆ రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షకి ధాతుస్పర్శ కలిగినప్పుడు సర్వకాలంలో ధరించవచ్చు. అంటే బంగారం కానీ వెండి కానీ కలిసినప్పుడు కనీసం శివాలయంలో అర్చన చేయించి అది పట్టుకుని ఒక జపం చేసుకుని అది ధరించాలి. అప్పుడప్పుడు దాన్ని ధారలో కడిగి మళ్ళీ జపం చేసుకుని ధరించవచ్చు. ఎందుకంటే రుద్రాక్ష అవతల నెగిటివ్ని తీసిపారేయడంలో గొప్పగా ఉంటుంది, బయట ఉన్నటువంటి అనుకూల శక్తులు లోపలికి పంపడంలో గొప్పగా ఉంటుంది. రుద్రాక్ష అంత శక్తి ఉంది ఒక్క రుద్రాక్షకి, అది గొప్ప విషయం. అందుకోసం శివుడు ఒకసారి పార్వతీదేవి మాట్లాడిందిట, మనకి ఏమిటి ఐశ్వర్యాలు లేవు అందరూ అనుకుంటున్నారు, వీడికి బుద్ధి చెప్తే ఎలా ఉంటుందని. ఒక పని చేయు, చిన్న రుద్రాక్ష ఇద్దాం, దీనికి తూగే సంపద తెమ్మని చెప్దామని పంపించాడు. అది పట్టుకుని వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగాడు 4 రోజులు. ఆఖరి అన్ని సంపదలు మహాలక్ష్మి దగ్గర ఇస్తే ఆవిడ సమస్త భువన సంపదలన్నీ ఒక త్రాసులో ఒకవైపు వేసి పోయి రుద్రాక్ష పెట్టింది. చిత్రం ఏంటంటే రుద్రాక్ష ఉన్న సిప్పి కిందనే ఉంది, అది పైకి లేవలేదు. ఇవి పెడుతున్నవని పైకి ఉన్నాయట. అప్పుడు ఇన్ని ఐశ్వర్యములు రుద్రాక్షము దిగదుడి పేరు మహాలక్ష్మి అందిట. మహాలక్ష్మి అజ్ఞానం కాదండి, మనకు జ్ఞానం కలిగించేటటువంటి అద్భుతమైన కథ ఇక్కడ. అంతేకాదు, ఒకప్పుడు దూర్వాసులు వారు నరకలోకి వెళ్ళారు. శిక్ష అనిపించడానికి కాదు, విజిటింగ్ చూడడానికి వెళ్ళారు. మనకు కూడా జైలు ఎలా ఉంటుంది చూడడం తప్పేం లేదు, చూసి వద్దామన్నంత వరకే బాధ లేదు.
ఆయన వెళితే యముడికి యమలోకం వేరే నరకలోకం వేరే తెలుసుకుంది. యమలోకం ఆయన కోరుకుంటే ఆయన బాధలను ఇస్తూ కూర్చోడు, అందరూ హాయిగా ప్రజెంట్ ఉంటాడు. నరకలోకం జైలు, అక్కడికి నేను చూడాలన్నట్టు. అప్పుడు యముడు తీసుకెళ్ళేటండి దగ్గరుండి, ఇది చూడండి ఇక్కడ. అక్కడ అన్ని హాహాకారాలు వినబడుతున్నాయి. వెళ్ళేటప్పటికి ఆ భయంకరమైనటువంటి సరసర కాపుతున్న వాటిలో వెళ్తూ బాధపడుతున్న వాళ్ళందరూ ఉన్నట్ట. ఆ బయట వినబడుతున్నాను, బయట దాకా వస్తున్నాను ఘోష. లోపలికి వెళ్ళాలి చూస్తున్నాడు. అక్కడ ఒక వైతరణి లాంటి దాంట్లో అందరూ ఉడికిపోతున్నారు. కానీ ఇది వెళ్ళగానే అందరూ ఆహా అని చల్లగా ప్రశాంతంగా ఫీల్ అయ్యి నమస్కారం చేశారు. కాసేపు అక్కడ ఉండి బాబు. అప్పుడు యముడు అన్నాడు, ఏమిటి జరిగింది విశేషం? మంత్రం చేశాడు. ఏం లేదు, నేను విభూతి పెట్టుకొచ్చాను కదా, 2-3 రేణువులు అందులో పడ్డాయి, వాళ్ళందరికీ శాంతిగా ఉంటారు. ఈ కథ దేవి భాగవతం. మంత్రాన్ని ధరిస్తే ఎలా రక్షిస్తుందో ఇది చూడగలిగే శక్తి మనకు లేదు, కానీ శాస్త్రం చెప్పింది కనుక సత్యమే. ఆ శక్తి అంత గొప్పగా ఉంటుంది. ఇది భస్మ రుద్రాక్ష ధారణ, భస్మం రుద్రాక్ష. ఆ తర్వాత 3వ అంశం నామం. భగవన్ నామం అని చెప్తున్నాడు. శివనామం. శివనామ తరీప్రాప్య సంసారాబ్ధిం తరంతితే. సంసారం మహాసముద్రం అయ్యా ఎలా దాటడం అంటే నా నామం అనే తెప్పని దాటి అంటారు. భగవన్ నామానికి ఎంత శక్తి ఉందంటే మనం కొలవలేదండి. పసిపిల్లాడికి ఔషధం ఇస్తాం, దాన్ని ఏముందో పిల్లాడికి ఏం తెలుసు? ముందు తాగించిన తేలి లాంటిది అనుకుంటాడు వాడు అలా అజ్ఞానం అందు పనిచేస్తాడు కదా. కానీ శివనామం నీకు తెలిసినా తెలియకపోయినా నామస్మరణ అంత గొప్పదయ్యా. నామ మహిమ గురించి సిద్ధపురుషులు కీర్తించారు, సామాన్యమైంది కాదు. అంతే కదా, నామానికి అంత శక్తి ఉంటుందంటే శంకించకు. నామానుకున్న శక్తి గొప్పది. శంక లేకుండా చేస్తే శక్తి తొందరగా వస్తుంది, శంకిస్తూ చేస్తే ముందు శంక అనే దోషం పోయి ఎప్పటికైనా వస్తుంది. తెలుసుకోండి, నామశక్తి చాలా విశేషమైనది. శివనామ వ్యాఖ్యానం ఇప్పటికి ఎన్ని చేసేవు, మంగళం శుభం, ఇవన్నీ అర్థశక్తి. శివ అంటూ ఉంటే వచ్చే శక్తి చాలా విశేషం అన్నాడు ఇక్కడ. శివశబ్దానికి అంత శక్తి ఉంది అంటే శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేడు అన్నారా? తెలుగులోనే చెప్పారు, అంటే అర్థం కాలేదు. శివనామం తొలగించగలిగే పాపాలు ఏ మానవుడు చేయలేడు అంటే శివనామాన్ని రెడీ ఎన్ని పాపాలు చేయట్టు, అన్ని పాపాలు చేసే కెపాసిటీ పట్టలేదు. బ్రతకంతా కష్టపడి పాపాలని పోగు చేసుకున్న క్షణంలో దగ్ధం చేసిస్తుంది. ఇంకా రెడీ ఉంటుంది, నువ్వు చేయలేవు. ఎంత ధైర్యం ఇస్తుందని. అది భాగవతంలో అంటాడు సుఖయోగుడు, యక్షరన్నామగిరేరితృణాం సకృత్ప్రసంగాదహమాసు హంతి తత్ పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం భవానహో ద్వేష్టి శివం శివేతరః. దక్షుణ్ణి మందలిస్తూ సతీదేవి చెప్తోంది, ఎవడి 2 అక్షరాల చిన్న పేరు ప్రసంగవశాత్తు ఒకసారి అంటే అప్పటి వరకు వాడు చేసిన పాపములు దగ్ధమవుతాయో అటువంటి నామం కల పరమేశ్వరుడి పేరు ద్వేషం పెట్టుకున్నావా తండ్రి? అమంగళాలు ఎవడి నుదుట రాసి పెడతాయో వాడు మాత్రమే శివుణ్ణి ద్వేషిస్తాడు అని చెప్తున్నది దక్షుడికి. గొప్ప విషయం చూడండి. అది రామానుకున్న శక్తి అక్కడ చెప్పాడు. 2 అక్షరాలు ఏం కష్టమండి. శివ ఒత్తిడి పెట్టాలి, దీర్ఘాలు తిరగట్లేదండి. పునర్జ్యోశ్యామ తిరగట్లేదు. ఇది ఆయన శివ ఏం కష్టపడాలి ఇక్కడ. అందుకే అంటున్నారు అప్పయ్య దీక్షితుల వారు, ఒక్క శివ అంటే చాలా తరించిపోవచ్చా, అయినా అనట్లేదు శివ శివ అన్నాడు. అద్భుతంగా చెప్పాడు. శివరాముకు ఉన్నటువంటి శక్తి అంత గొప్పదయ్యా. నిప్పై పాతక తూల శైల మడచున్ని నామం అన్నాడు ధూర్జటి. పాపాలను ఎంత చేసినా శివనామం ముందు దూదికొండలే అన్నాడు. దూదికొండ అంత ఉందిట, శివనామం ఇంతే నిప్పు రవ్వలా వెళ్ళిపడింది. ఇక్కడ పడగడవన్నీ దగ్ధమైపోయాయి. పాపానికి సారం ఉందా పాడ చెత్త తప్ప. దాన్ని దగ్ధం చేయగలిగే శక్తి శివనామానికి ఉందయ్యా. అది పొటెన్సీ. అంతేగా శివనామం ఎంత గొప్పదంటే దాన్ని పెట్టులో పెట్టినట్టు పెట్టారు. పెట్టులో పెట్టినట్టు కాదు, ఒకరు మంచి విలువైన వద్దరు మీకు ఇచ్చేశారు. ఇస్తే ఏం చేశారంటే మకమల గుడ్డలో పెట్టి, బరిలో పెట్టి, దానిలో పెట్టులో పెట్టి, లాకర్లో పెట్టి, తాళం తీసి బీరువా పెట్టి తాళం ఇస్తారు. అది వేదం అనే బీరువాలో, యజుర్వేదం అనే లాకర్లో, 11 అనువాకాలు రుద్రం అనే పెట్టిలో, అష్టమోనువాకం అనే ముఖమల గుడ్డలో పంచాక్షరి అనేటటువంటి వజ్రాన్ని పెట్టారు. అంటే వేదంలో యజుర్వేదం రుద్రనమకం 8 అనువాకంలో వస్తుంది. నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఒక్క రహస్యం ఇవాళ శివానుగ్రహం వల్ల మనందరికీ తెలుస్తున్నది. చెప్పాను అనుకోండి, చెప్పిస్తున్నాడు అనుకోండి. 11 అనువాకాల రుద్రం యొక్క సారం 5 అక్షరాలు. అక్కడ గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకే అదిగా 11 రావంటే 5 వస్తే చాలట. శివాయ నమః, నమ శివాయ నీ ఇష్టం.
దానికున్న శక్తి అంత గొప్పదయ్యా. 5 అక్షరాలు, 5 అక్షరాలు నమశివాయ మధ్యలో శివ మధ్యలో ఉంటుంది. అది విద్యాసు శృతి ఉత్కృష్ట తత్రైకాదశని శృతౌ తత్ర పంచాక్షరీ విద్య తత్ర శివ ఇత్యక్షరద్వయం అన్నాడు ఇక్కడ. అది విద్యల్లో వేదం, వేదంలో ఎదుర్వేదం, ఎదుర్వేదంలో రుద్రం, రుద్రంలో 8వ రకం, 8వ రకంలో పంచాక్షరి, పంచాక్షరంలో శివ. 2 అక్షరాలు. అందుకే దీనికి పేరు శృతి జీవరత్నం. జీవరత్నం అంటే లైఫ్ ఉన్న జం, ప్రాణవంతమైన రత్నం అంటే జీవరత్నం, శక్తివంతమైన రత్నం అంటే. ఇది తెలిస్తే శివనామానుకున్న శక్తి అంతర్గతయా. అందుకే భగవత్పాదు వారు అంటారు దివ్యంగా, శివేతి ద్వౌ వర్ణౌ పరపద నయధ్వంసగర్తౌ ఘరట్టగ్రావానౌ భవపిటపి బీజౌ గగలనే. శివ అనే 2 అక్షరాలు 2 రెక్కల కింద హంసలా ఉన్నది. ఆ రెక్కల మీద వెళ్తే హంస పైకి వెళ్తున్నాడు, మనం వెళ్ళిపోతుంట. శివ అనే 2 అక్షరాలతో ఉన్న నామం అనే హంస నువ్వు పట్టుకుంటే ఉత్తమ స్థితికి వెళ్ళగలవు. అంతేకాదు జన్మల మొలక రక్షించగలిగే కర్మ బీజములు, విత్తనాలు బోల్డ్ పెట్టుకున్నావు, మిరప గింజలు, బఠానీ గింజలు లాగా. అవి బయటపడితే మొక్కలు వచ్చేస్తాయి. అలా కర్మ బీజాలు బయటపడిస్తే జన్మల మొక్కలు వస్తాయి. కానీ ఈ బీజాలు మొక్కలు కాకుండా ఉండాలంటే దాన్ని పిండి చేసి వెయ్యి, ఇంకేం రావన్నాడు. ఎలా చేస్తావంటే శివ అనే 2 తిరగని రాళ్ళు నువ్వెప్పుడు తిప్పుతూ ఉంటే నీ కర్మలనే బీజాలు పిండే జన్మలు లేకుండా చేస్తుంది అన్నాడు. కరెక్ట్ గ్రావాలు అంటూ భస్మం, రుద్రాక్ష, నామం ఈ 3 చెప్పండి. ఈ 3 ఎవడైతే పట్టుకుంటాడో వాడి శరీరం త్రివేణీ సంగమం అంతా పవిత్రము. అటువంటి వాడి దర్శనం చేత వాడిని చూసిన వాడు పవిత్రుడవుతారు. ఇక్కడ త్రివేణీ సంగమ దర్శన ఫలం లభిస్తుంది. కనుక రుద్రాక్ష, భస్మ, నామ ఈ 3 శరీరమునందు ఉంటే వాక్కునందు నామము, శరీరమునందు భస్మ, రుద్రాక్షలు ఇవి శివ పూజకు అర్హతనిస్తాయి, వాడిని పవిత్రుని చేస్తాయి. ఈ 3 అందుకే నిత్యం వీటిని ధరించువాడు ధన్యున్నాయినా అని చెప్తున్నాడు. అది క్రియ అనే దాంట్లో భాగంగా ఇవన్నీ చెప్తూ ఇది తపస్సుకి, జపానికి, జ్ఞానానికి, ధ్యానానికి కూడా సహకరిస్తుంది. కానీ క్రియ, తపస్సు చెప్పండి ఏం చెప్పారు, జపం, జ్ఞానం, ధ్యానం 5 చింతన అనేది జరగాలి. ఇది చేసినటువంటి వాడు ప్రకృత్యాద్యష్ట బంధం నుంచి బయటపడ్డానికి కావలసిన అనుగ్రహం శివుడి నుంచి పొందుతాడు. ఆ అనుగ్రహం వల్ల బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, దానివల్ల ముక్తి లభిస్తుంది. ఇది క్రమం. ఇవాళ చెప్పుకున్న మొత్తం సారాంశం శివ సాధన యొక్క భౌతిక భావనాత్మకమైన 2 రకాల సాధనని మనం చెప్పుకోవడం జరిగింది. ఇంతవరకు శివ సాధన చెప్పుకున్నాం కనుక ఒక విశేషం ఉందండి. పూజల గురించి వాటి గురించి మనం చెప్తున్నాము అంటే ఇవాళ విని రేపు చేస్తామని కాదు. పురాణంలో ఒక రహస్యం చెప్తాడు, వింటున్నంతసేపు మనకు తెలియకుండా చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇలా లింగం పెట్టుకుని పూజ చేయడం తెలియకుండానే చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే భస్మ, రుద్రాక్షలు అన్నీ ధరించినట్లుగా నామం వస్తుంది. ఆ ఫీల్ రాగానే అది చేసిన భక్తి వస్తుంది. అందుకే పురాణ కథాశ్రమం అంత శిక్షణ ఇస్తుంది అని చెప్పడంలో, ప్రతి అధ్యాయానికి ఫలశ్రుతి చెప్పడంలో ఇది ఆంతర్యం. ఇంతవరకు శివధర్మమును మనం విన్న వీటి శివధర్మమును వీటన్నిటికీ కలుపుకుంటే శివయోగం అంటారు. ఇవన్నీ కలిపితే శివయోగం. శివయోగం అంగములు ఇవన్నీ శివయోగ అంగములు ఇప్పటి వరకు చెప్పుకున్నది. కనుక ఇవాళ మనం చెప్పుకున్నది జీవుడు, అష్టబంధం, ఈశ్వరుడు. ఈ 3 గురించి మనం చెప్పుకుంటూ ఈశ్వరుని ఆశ్రయించిన వాడు వీటి నుంచి బయటపడుతుంటాడు. వీటిలో ఉన్నప్పుడు కూడా ఈ బంధం వాడిని బాధించకుండా చూస్తాడు భగవాన్. అది తెలుసుకోండి ఇక్కడ. అయ్యో అప్పుడే బంధం పోతుందని బాధపడకూడదు. బంధంలో ఉన్న వాళ్ళని కానీ భగవంతుని ఆరాధిస్తే ఆ ప్రకృత్యాద్యష్ట బంధములు వీడికి బాధాకరంగా కాకుండా అనుకూలంగా ఉండేటట్టు చేస్తాడు. తర్వాత వివేక వైరాగ్యాలకు బయట కూడా పెడతాడు. కనుక జీవుడైన వాడు, బంధితుడైన వాడు బంధం నుంచి విముక్తి కలిగించే సర్వశక్తిమంతుడైన ఈశ్వరుని ఆశ్రయించడమే శరణ్యము అనుకుంటే లేదు. ఆశ్రయ విధానం ఇది. క్రియా, తప, జప, జ్ఞాన, ధ్యానములు వాటితో చింతన. ఇంత చక్కగా మన శివధర్మం చెప్పుకున్నాం కదా. ఇంకా సంతోషించాడు, అనుగ్రహించాడు. రేపటి నుంచి మన కోసం విజృంభించి ఒక్కొక్క లీలని మనకు చూపించబోతున్నాడు. శివలీల విలాసంలోకి రేపు మనం ప్రవేశించబోతున్నాం. ఆ లీలల్లో మళ్ళీ జ్ఞానం, మళ్ళీ బోధ, మళ్ళీ తత్వం ఇప్పుడు చెప్పిన వంట పట్టించడానికి ఇన్ని రకాలుగా రేపు మనం చూడబోతున్నాం. అయితే రేపటి కార్యక్రమం